దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను, మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. గత కొన్ని వారం నుంచి మనము విశ్వాసం గురించి మనం చూస్తున్నాం. ఈరోజున కూడా మరి కొన్ని విషయాలు విశ్వాసం గురించి మనం చూద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేం. అంటే అర్థం ఏంటంటే, దేవునికి మనుషుల దగ్గర ఉన్నటువంటి కార్యాల్లో అత్యంత విలువైనటువంటి కార్యం ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు చూడండి, మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా అలా చూడట్లేదు. విశ్వాసం అంటే మనము కలిగి ఉండేటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటిది, అతి అమూల్యమైనటువంటిదిగా మనం పరిగణించాలి విశ్వాసాన్ని. అందుకే పేతురు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ, విశ్వాసం గురించి మాట్లాడుతూ, అక్కడ బంగారం కంటే అమూల్యమైనటువంటి విశ్వాసం అంటాడు. ఇప్పుడు చూడండి, అది నిజంగా మనం ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. బంగారం కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యము. మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా అలా చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది విలువైనటువంటిది. ఎందుకంటే అది నీ జీవితంను విలువైనదిగా అది మారుస్తుంది. చాలామందికి విశ్వాసం పట్ల ఏంటంటే ఒక అల్పమైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే, మన విశ్వాసాలు మన బైబిల్ చెప్తుంది కాబట్టి మన విశ్వాసం ఉంటే అదొక మంచి లక్షణము, అది ఉంటే ఒక మంచి బిలీవర్ అని దేవుడు సాక్ష్యం చెప్తాడు అనుకుంటున్నాం. కానీ సువార్తల్లో మనం చూసినట్లయితే ఎవరికి విశ్వాసమును గూర్చైనా సరే దేవుడు సాక్ష్యం పలికినప్పుడు వెంటనే వారికి జీవితంలో ఒక మేలు జరగటం బైబిల్ మనం చూస్తాం. అంటే చూడండి, ప్రాబ్లమ్స్తో కొంతమంది క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారిలో ఏమి కోరాడంటే, ఏమి ఎదురు చూశాడంటే విశ్వాసాన్ని ఎదురు చూశాడు. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే దేవుడు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు అంటాం. అద్భుతాలు చేస్తాడు, కానీ ఏ బేసిస్ మీద దేవుడు అద్భుతాలు చేస్తాడు? దేవుడు ఏ బేసిస్ మీద అద్భుతాలు చేస్తాడంటే, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఎందు మన విశ్వాసం ఉంచడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కార్యము నిమిత్తమైతే మనం వస్తున్నామో దాని కొరకైనటువంటి సిద్ధపాటు మనకు అవసరం. సిద్ధపాటు ఎందుకంటున్నానంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు చేస్తే సమస్య తీరిపోదు. ప్రాబ్లం ఉండొచ్చు, కానీ దాని తగ్గ సిద్ధపాటు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎగ్జాక్ట్ అదే ప్రశ్న వేస్తాడు ఇప్పటికీ కూడా. నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావని అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఆ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. చాలామంది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చేస్తాం. దేవుడు చేస్తాను బైబిల్లో ఉంది కదా అని వస్తున్నాం. దేవుడు చేస్తాను బైబిల్లో ఉంది కరెక్టే, కానీ అది నిజంగా నీ పరిస్థితుల్లో నీకున్నటువంటి సమస్యల్లో దేవుడు నిజంగా తీర్చగలంటే ఒక నిశ్చయత నీకు లోపల ఎంత ఉంది, అది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, విశ్వాసం అంటే సింపుల్ ఇంకేదో కాదు. విశ్వాసం అంటే వేరే భాషలో చెప్పంటే నిశ్చయత, ఎష్యూరెన్స్ అంటాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవి అనడానికి రుజువునై ఉన్నది. రుజువు అర్థం ఏంటంటే ప్రూఫ్ అంటాం, లేదా ఎష్యూరెన్స్ అంటాం. అంటే అర్థం ఏంటంటే, నేను నమ్మాను అన్నప్పుడు బేసిక్ దాని అర్థం ఏంటంటే, నిజంగా లోపల నిశ్చయత నీకు నిజంగా ఉందా? నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను పొందుకొని తిరిగి వెళ్తాను అన్న నిశ్చయత అనేటువంటిది దేవుని దగ్గరకు రాకముందే ఉండాలి. ఇప్పుడు చూడండి, అది మనకి వెంటనే వచ్చేస్తుందా నిశ్చయత అంటే? ప్రాబ్లం రాగానే నీకు నిశ్చయత వచ్చేది. అంతవరకు నువ్వు దేవుని నమ్ముతూ కొనసాగావు కాబట్టి, ఇప్పుడు సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నిశ్చయత వెంటనే వచ్చేసిందని ఏం కాదు. మనం ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం పరిష్కరించుకోవడానికి అవసరమైనటువంటి విశ్వాసం మనకు అవసరం. ఎందుకంటే కొన్ని సందర్భంలో యేసుక్రీస్తు సైతము
ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్గా ఆయన సొంత గ్రామం బైబిల్ మనం చూస్తాం. వెళ్ళినప్పుడు ఆయన అనేక అద్భుతాలు అక్కడ చేయలేదని బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే చూడండి, దేవుడు చేయడానికి అవకాశం కల్పించేదే కానీ దేవుడు చేయకుండా దేవుడిని ఆప్ చేసే కార్యం కూడా ఏంటంటే మన దగ్గర ఉండేటువంటి విశ్వాసమే. బేసిక్గా దేవునికంటూ జనరల్గా ఆటంకం జనరల్గా దేవునికి ఉండదు. కానీ నేను గత వారం చెప్పిన చూసా, రక్తస్రావం గల స్త్రీయే కానీ లేదా సమాజ మందిరపు అధికారి యాయిర్ అంటే అధికారి అయినా సరే, ఇప్పుడు చూడండి యాయిర్ కూడా ఏంటి చూడండి, యేసుక్రీస్తు వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు, ఆయన వేరే ఉద్దేశంతో వేరే ఆలోచన వెళ్తున్నాడు. కానీ యాయిర్ అనే వ్యక్తి సడన్గా విశ్వాసంతో క్రీస్తు దగ్గరకు వచ్చి, నా కుమార్తె చావనై ఉంది, నేను వచ్చి చేతులు ఉంచితే నా కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, బ్రతుకుతుందేమో అనలేదు, లేదా బ్రతికించు అనలేదు, నా కుమార్తె బ్రతుకుతుంది. ఆయన విశ్వాసం ఏ స్థాయిలో ఉందంటే, నువ్వు కనుక వచ్చి ఒక్కసారి కనుక నువ్వు చెయ్యి వేసేస్తే నా కుమార్తె బతికేస్తుంది. అంత విశ్వాసం ఆ నిశ్చయత ఆయనకుంది. అందుకే నా విశ్వాసం యేసుక్రీస్తు ప్రోగ్రామ్ని సైతం మార్చింది. యేసుక్రీస్తు ఎక్కడికో వెళ్దాం అనుకున్నాడు, వేరే ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తి విశ్వాసంతో వచ్చేసరికి క్రీస్తు సైతము కాదనలేకపోయాడు. ఇప్పుడు చూడండి, కానీ ఇంకో రకంగా ఆలోచిద్దాం. క్రీస్తు చేద్దామని అనుకుంటున్నాడు, కానీ ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆయన అంటే అక్కడ అనేక అద్భుతాలు ఆయన చేయజాలకపోయినని చూస్తాం. అంటే అర్థం ఏంటి, ఎందుకు చేయలేకపోయాడు, అద్భుతాలు చేయజాలకపోయిన అర్థం ఏంటంటే అక్కడ ఇంకా అద్భుతాలు పొందుకోవలసిన వారు చాలామంది ఉన్నారు గ్రామంలో. బహుశా రోగులో లేదా ఇంకెవరెవరో అవసరతలు ఉన్నవారు ఉన్నారు అక్కడ. కానీ క్రీస్తు అక్కడ చేయలేకపోయాడట. ఎందుకు చేయలేకపోయాడంటే బైబిల్ అక్కడ దేవుని చిత్తం కాదండి, వాళ్ళు పలానాయన పొందుకోవడం దేవుని చిత్తం, కానీ వాళ్ళ జీవితం జరగడం దేవుని చిత్తం కాదు, కాబట్టి అక్కడ అద్భుతాలు చేయలేదు. యేసుక్రీస్తు అని బైబిల్ లేదు. ఎందుకు చేయలేదు, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన చేయజాలకపోయిన బైబిల్ ఉంది. అంటే దేవుడు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి విశ్వాసంతో వస్తే దేవుడు ఆకర్షించబడుతున్నాడు. వెంటనే తాను అనుకున్నటువంటి ఆలోచన పక్కన పెట్టి ఒక విశ్వాసంతో నిశ్చయత వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆలోచన తగ్గట్టుగా దేవుడు కార్యాన్ని జరిగించడానికి ముందుకి వెళ్ళాడు. అలాగ ఆయన వద్దనుకున్నా సరే, వద్దనుకుంటే ఆయన వేరే ఆలోచనతో ఉన్నా సరే విశ్వాసంతో వస్తే దేవుడు ఆ కార్యం చేసేస్తున్నాడు. మరి కొన్ని ప్లేసెస్లో కొంతమంది జీవితం దేవుడు చేద్దామని అనుకుంటూ ఆ గ్రామానికి వెళ్ళినా సరే వారి అవిశ్వాసాన్ని బట్టి క్రీస్తు చేయలేకపోయాడంట. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా దేవుని నుండి జరిగించేటువంటి కార్యము లేదా దేవుని చేతులు కట్టేసేటువంటి కార్యం ఏంటంటే మన యొక్క విశ్వాసమే. కాకపోతే చాలామంది ఈ రోజులు మనం ఏంటంటే మన వైపు నుంచి మన విశ్వాసం ఉందా లేదా మనం గురించి మనం ఆలోచించట్లేదు. మనసేపు దేవుడు చేస్తాడా లేదా, ఇదొక డౌటు. దేవుని చిత్తమా కాదా, దేవునికి ఇష్టమా కాదా, ఇలాగ ఎంతసేపు దేవుడే ఏదో సెటిల్ చేసుకోవాలేమో అన్నట్టుగా మనం దేవుని వైపు నుండి చూస్తున్నాం. కానీ దేవుడు ఎప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో విశ్వాసంతో వచ్చిన ఏ ఒక్కరు కూడా వచ్చి నీ దేవుని చిత్తం కాదు అని అనుకుని వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు బైబిల్ ఒక్కరు కూడా లేరు. కాబట్టి నేను కూడా విశ్వాసం ఉంచాలి అని మన వైపు నుండి విశ్వాసపరంగా మనం ఆలోచించడం మానేసి ఎంతసేపు ఏంటంటే దేవుని చిత్తమా కాదో, దేవుడు చేస్తాడు లేదో, ఇలా ఎంతసేపు దేవుడు ఏదో చేయాలేమో, దేవుడు అడుగు ముందుకు వేయాలి, మనదేమీ లేదు అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా బైబిల్ బట్టి చూస్తే వాస్తవం ఏంటంటే, సత్యం ఏంటంటే దేవుడు వైపు దేవుడు ఏదో చేయాలని కాదు, దేవుడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో వస్తే నువ్వు కార్యం ఆటోమేటిక్గా పొందుకుంటావు. దేవుడు ఎప్పుడు రెడీయే. దేవుడు ఎంత రెడీయో తెలుసా? ఆ రక్తస్రావం గల స్త్రీ విషయంలో కనీసం ఆమె వైపు యేసుక్రీస్తు చూడలేదు, అలాగే నా మిల్లి ఆయనకి ప్రాబ్లమ్ చెప్పుకోలేదు. అద్భుతమంతా జరిగిపోయిన తర్వాత కూడా యేసు అంటున్నారు, నాలోని శక్తి బయలు వెళ్ళింది అని వెతుకుతూ ఉన్నారు యేసుక్రీస్తు. ఒకసారి నిజంగా అంటే చూడండి, విశ్వాసం ఏంటంటే నిజంగా చూడండి, అసలు అది ఎంత బలమైంది ఒకసారి ఆలోచించండి. ఆమె ఏదో దేవుడు చూడాలి, దేవుడు నా మీద చేతులు వేయాలి, నన్ను ముట్టుకోవాలి, లేదా నా వైపు చూడాలి, ఆయన నన్ను కనికరించాలి, అది అసలు ఏం పెట్టుకోలేదు. ఆమె విశ్వాసం ఎంత బలపడిపోయిందంటే క్రీస్తు గురించి వినిన తర్వాత ఆమె అనుకుంది, వెళ్ళాను వస్త్రపుచ్చంగా మాత్రం ముడితే బాగుపడతాను. అక్కడ అద్భుతం ఏంటంటే ఆమె స్వస్థత పొందుకున్నది ఒక అద్భుతం అయితే అసలు యేసుక్రీస్తు తెలియని కూడా తెలియదు. అద్భుతం జరిగిన తర్వాత ఎవరికో అద్భుతం జరిగిందని క్రీస్తు వెతికారు. ఒకసారి ఆలోచన దాని గురించి వెతికింది ఏం చెప్తుందంటే ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడని అర్థం. ఆయన తెలియకుండా కూడా కార్యము జరిగిపోయిందంటే, స్వస్థత కార్యం జరిగిపోయిందంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు రెడీగానే ఉన్నాడని అర్థం. కాకపోతే వెళ్ళేటువంటి మనము, ఆయన ముట్టుకునేటువంటి మనము విశ్వాసముతో ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు చూడండి, అందుకని ఈరోజు దాని గురించి మనం చూద్దాం. మనం ఎంతసేపు ఏంటంటే దేవుడి గురించి ఆలోచిస్తున్నాం కానీ మన వైపు మనం ఆలోచించట్లేదు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క పార్ట్ దేవుడు చేయాల్సిన, దేవుని యొక్క బాధ్యత అంటూ దేవుని కొంత ఉంది, అది దేవుడు చేయాలి. మనం అంటూ చేయాల్సిన కార్యం కొంత మనకి ఉంది. రక్షణ ఎగ్జాంపుల్,
రక్షణ పొందడానికి దేవుడు ఏం చేయాలి అంటే తన ద్వితీయ కుమారుని పంపించాడు, శిలువ కార్యం జరిగించాడు. ఎవరైనా విశ్వాసం ఉంచుంటే రక్షణ పొందుతారు. ఎవరైనా సరే పర్లేదు, నేనైతే కార్యము జరిగించాను, మీరు కష్టపడకుండా శిలువ కార్యం చేసేసి రక్షణ మీ ముందు ఉంచాను. మీకు ఎవరికైనా రక్షణ కావాలనుకుంటే అది ఎప్పుడు రెడీగా ఉంటుంది, మీరు విశ్వాసంతో ముందుకొచ్చి రక్షణ పొందుకొని వెళ్ళండి అన్నాడు దేవుడు. ఎలాగైతే రక్షణ విషయంలో కూడా ఏ ఒక్క విశ్వాసం ప్రభు నన్ను రక్షించి ప్రభు అని కూర్చొని ప్రార్థన చేయడం కాదు, విశ్వాసంతో అడుగు ముందుకేస్తే నీకు రక్షణ వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు రక్షణ లేదంటే నీకు లేదు రక్షణ, కానీ అలాగే నీకు లేదు కాబట్టి దేవుడు ఇవ్వలేదని కాదు, రక్షణ రెడీగానే ఉంది. జీవము మరణము ఆశీర్వాదము శాపము నేను నీ ఎదుట ఉంచేశాను. నువ్వు బ్రతకాలనుకుంటే నువ్వు జీవమును కోరుకో. ఆ కోరుకునే పని మనం చేయాలి, దేవుడు కాదు. కానీ ఇప్పటికీ చాలా విశ్వాసం, నేను ప్రభు నాకు జీవము ప్రభు అంటున్నారు, కానీ నేను జీవాన్ని కోరుకుంటాను, నేను ఆశీర్వాదాన్ని కోరుకుంటాను, నేను విశ్వాసం ఇస్తాను అని మనం సిద్ధపడ్డం మానేసి దేవుడు ఇంకేదో ఇవ్వాలేమో, దేవుడు ఇంకా కొత్తగా ఏదో చేయాలేమంటే మనం చూస్తున్నాం. దేవుడు చాలా రెడీ, దేవుడు ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాడు. అందుకని రక్తస్నానం గల స్త్రీ ఆయన శక్తి పంపించాలనో, ఆయన ఏదో మాట చెప్పాలనో, చేతులు వేయాలనో ఆమె అసలు అనుకోలేదు. ఆమె వెళ్ళగానే యేసుక్రీస్తు కూడా తెలియకుండా పట్టుకొని స్వస్థత కూడా పొందేసుకుంది. అసలు ఆలోచన దాని గురించి. అక్కడ మీకు తెలుసు, అక్కడ స్వస్థత పొందుకున్న విషయము ఆమెకు తెలిసింది, యేసుక్రీస్తు తప్ప ఎవరికి ఆ విషయము తెలియలేదు. ఆ వచ్చి పట్టుకున్న తర్వాత అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను క్రీస్తు చెప్పారు, చూసారా? చెప్పినట్టు నాకు తెలుసు అనుకున్నా. అక్కడ జనోత్సవం అంతమంది ఉన్నారు, కానీ అక్కడ యాక్చువల్గా అద్భుతం, అక్కడ ఏం జరిగింది, ఆమెకున్న ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏం దొరికిందో ఎవరికి కూడా తెలియదు. ఎవరికి తెలియకుండా అంత పబ్లిక్ ప్లేస్లో ఉంటూ కూడా సైలెంట్గా వచ్చి విశ్వాసంతో వచ్చి సైలెంట్గా వచ్చింది. కానీ దేవుడు దృష్టిలో మాత్రం ఆమె మరుగు కాలేదు. ఆమె నిశ్శబ్దంగా ఎవరికి తెలియకుండా సైలెంట్గా వచ్చింది. కానీ నువ్వు ఎంత సైలెంట్గా వచ్చినా సరే విశ్వాసం అనుకుంటే దేవుని యొక్క దృష్టి ఖచ్చితంగా నీ మీదకి వెళ్తుంది. ఒక వ్యక్తి విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు తెలియకుండా పోదు. ఒకసారి ఆలోచించండి, విశ్వాసం చూడండి, నిజంగా ఎంత బలమందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆమె యేసుక్రీస్తుని కూడా ముట్టుకోలేదు, వస్త్రాన్ని ముట్టుకుంటే క్రీస్తుకి అర్థమైంది, వస్త్రం ముట్టుకుంటే క్రీస్తుకి తెలిసిన విషయము. ఎందుకంటే దేవుడు దేనికి కనెక్ట్ అవుతాడో తెలుసా? బాగా విశ్వాసానికి దేవుడు కనెక్ట్ అవుతాడు. నువ్వు ఏడ్చావు కాబట్టి దేవుడు చూస్తాడని కాదు. నీకు ప్రాబ్లమ్స్ ఉండి నువ్వు కన్నీరు కార్చు, దేవుడు బాధపడతాడు, కనికరించడానికి ఇష్టపడతాడు. కానీ నీకు విశ్వాసం లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. అందుకనే ఏడుపులను ఇంకా దేవుని నమ్ముకోవడం మానేయండి. క్రిస్టియన్లో నాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం కన్నీరు ఎక్కువ హైలైట్ చేసేస్తాం, అందులో ఆత్మీయత ఉందనుకుంటాం, కానీ విశ్వాసం మనం పక్కన పెట్టేస్తాం. విశ్వాసం ఉంటే దేవుడు చూడకుండా కూడా కార్యం జరిగిపోతుంది. అంటే ఆలోచించండి, అంటే దేవుడు వైపు నుండి ఎటువంటిది ప్రాబ్లం లేదు, ఆయన వైపు నుంచి ఆలస్యం లేదు, కొత్తగా ఆయన ఏదో చెయ్యాలి, ఆయన ఏదో ఇప్పుడు మొదలెడితే నా జీవితంలో జరుగుతుందని కాదు. దేవుడు ఎప్పుడో రెడీయే, మనమే విశ్వాసము ఉంచాలి. అందుకని ఎప్పుడైనా సరే ఆలోచించండి, మనం ఒకటి దేవుని దగ్గర నుండి పొందుకోవాలి అని అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు అవసరమైనంత విశ్వాసం నాకు ఉందా లేదని మనం పరీక్షించుకోవాలి. దేవుడు చేస్తాడు లేదని కాదు. నీకు ప్రాబ్లం వచ్చి నువ్వు వాక్యం విన్నావంటే దేవుడు చేస్తాడు నీకు అర్థం ఉందంటే ఇప్పుడు నువ్వు విశ్వాసం వల్ల బలపడ్డవో లేదో చూసుకో, ఆ నిశ్చయిత నీకు వస్తుందో లేదో చూసుకో, ఇన్సూరెన్స్ ఉందో లేదో చూసుకో. ఒకవేళ ఇన్సూరెన్స్ రాకపోతే ఇంకా వాక్యం ఎక్కువ విను. ఎంత వినాలంటే ఓ మూమెంట్ వస్తే నీకు ఎంత బలంగా నీకు నమ్మకం ఏర్పడాలంటే, అవును నాకు తెలుసు, నాకు ప్రాబ్లం ఉంది, డాక్టర్లు అవ్వదన్నారు, మనుషుల వల్ల ఇది అసాధ్యమని ఉన్నారు, కానీ దేవుడు ఖచ్చితంగా నాకు సాధ్యము అని నీలో నీకు అనిపించాలి. నువ్వు చర్చలో నిలబడి సాక్ష్యం చెప్పడం గురించి నేను మాట్లాడట్లేదు, ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు కూడా నీకు లోపల అనిపించాలి, అది ఖచ్చితంగా దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడని నీకు లోపల స్వతహాగా నీకు అనిపించాలి. అది ఊరికి అనిపించదు. అది ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? లోపలికి అవసరమైనంత వాక్యం వెళ్ళినప్పుడే లోపండి నీకు అలాగన అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యం లోపలికి వెళ్ళిన తర్వాత 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా అది ఫలించాలి కదా. అందుకనే వాక్యం మనం వినడం చాలా ఇంపార్టెంట్. దేవుడి నుంచి కార్యం జరగాలంటే విశ్వాసం ఉండాలంటే వాక్యం అందుకే వినడం చాలా ఇంపార్టెంట్. విశ్వాసం మనకి లేదనుకోండి, నేను చెప్తున్నాను చూడండి, నాకు అవసరంత నిశ్చయిత మనకు లేకపోతే, దేవుని ఎందుకు నమ్మలేకపోతాను నిజంగా మీకు అనిపిస్తే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు బహుశా కొంచెం అట్టుగా అరకొర విశ్వాసంతో నువ్వు ఉన్నాయేమో, కానీ నువ్వు సరిగ్గా వీలైనంత ఎక్కువ సమయాన్ని వాక్యాన్ని కేటాయించి వాక్యాన్ని విని వాక్యం హృదయాన్ని భద్రపరుచుకో. నీకు తెలియకుండా అయితే త్వరగానే నువ్వు విశ్వాసంలో బలపడతావు. అందుకే విశ్వాసం లేదనుకున్నప్పుడు పెద్ద వరవలసిన పని లేదు. దేవుని బట్టి వాక్యం మనకి ఎప్పుడు కానప్పుడు అందుబాటులో ఉంటుంది, వాక్యం వినడమే. విశ్వాసం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. నాకు విశ్వాసం లేదు కాబట్టి దేవుడు బహుశా నన్ను తృణీకరించేస్తానని బాధపడాల్సిన అవసరం లేదు. విశ్వాసాన్ని పొందుకోండి.
బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, రోమపత్రిక చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి వారికంట దేవుడు ఎంతో కొంత విశ్వాస పరిమాణముని ఇచ్చాడంట. దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు రక్షణ పొందిన ప్రతి విశ్వాసకి కూడా, నువ్వు రక్షణ ఎలా పొందామంటే దేవుడు నీలో పనిచేసి నీకు విశ్వాసం ఇస్తే ఎంతో కొంత పరిమాణాన్ని, ఒక ముడి సరుకులాగా కొంత విశ్వాసం దేవుడు నీకు ఇచ్చాడు. అప్పుడు నువ్వు రక్షణ పొందావు. నువ్వు రక్షణ పొందడానికి ఆల్రెడీ నీకు ఎంతో కొంత విశ్వాసం ఉంది. విశ్వాస పరిమాణమును దేవుడు ఇచ్చాడు. అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. నీ విశ్వాసాన్ని ఎదిగించుకునే పని నువ్వు స్టార్ట్ చేయాలి. విశ్వాసం స్టార్ట్ అయ్యేది కూడా ఎక్కడ? దేవుడు ఇస్తే నీకు ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఎలాగైతే చూడండి, యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు చూసారా? ఒక అధికారంట వేరే ప్రాంతానికి వెళ్తూ, దూర దేశానికి వెళ్తూ, తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి, ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 2, మరో వ్యక్తికి ఏమో 1 తలాంతు ఇచ్చాడు చూసారా? వారి సామర్థ్యాన్ని బట్టి ఆ యజమానుడు వారికి ఇచ్చాడంట తలాంతులు. ఇప్పుడు యజమానుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఏమీ లేకుండా 0 నుండి మేము స్టార్ట్ చేయమని చెప్పట్లేదు. నేను నా దగ్గర ఉన్నది మీకు కొంత ఇస్తాను, మీ కెపాసిటీని బట్టి నేను మీకు ఇస్తున్నాను. మీ కెపాసిటీకి ఎంతైతే ఎగ్జాక్ట్స్ అవసరమో, కెపాసిటీ తక్కువైతేనే అవును, మీకు మీ సామర్థ్యాన్ని తగ్గట్టు నేను ఇస్తానని. ఒక వ్యక్తికేమో 1 అయితేనే కరెక్ట్ కాబట్టి 1 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 అయితే కరెక్ట్ కాబట్టి 2 ఇచ్చాడు, మరో వ్యక్తి 5 అయితే ఓకే కాబట్టి 5 ఇచ్చాడు. కానీ 1, 2, 5 అని మనం అనుకుంటాం, కానీ అది వారి కెపాసిటీ తగ్గట్టు దేవుడు ఇచ్చాడు, యజమానుడు ఇచ్చాడు. ఇప్పుడు అన్నాడు, అది మీరు బయటికి వెళ్ళి దాన్ని మీరు డెవలప్ చేయండి అన్నారు. అలాగే మనకు కూడా విశ్వాసం అంటే దాన్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. మనకి దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనం ఆ విశ్వాసం సెటిల్ అయిపోతున్నాం. నేను నమ్మాను, నమ్ముతున్నానని అంటున్నాం, కానీ విశ్వాసం నువ్వు ఎదగాలి. ఎదగడానికి దాన్ని నువ్వు డెవలప్ చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. అందుకే చర్చలు అంత ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే చూడండి, విశ్వాసం అనేటువంటిది ఎంత వాల్యుబుల్ అర్థం చేసుకోండి. అది విలువైందని అర్థం చేసుకున్నప్పుడు మనం నిజంగా విశ్వాసంలో ఉంటాం లేదా మనం పరీక్షించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా? విశ్వాసం అంటే ఎంత వాల్యుబుల్ అంటే, అది నీ జీవితాన్ని ఎంత గొప్పగా మార్చగలదంటే, లేకుండా ఉందని అపోహలో బ్రతకద్దు. లేకుండా ఉందనుకుని అపోహలు బ్రతకద్దు, లేదా ఉందనిపిస్తుంది నాకు అనుకోని కన్ఫ్యూజన్గా ఉండద్దు. అది ముందు ఆ మ్యాటర్ని సెటిల్ చేసుకోండి. నీకు నిజంగా దేని మీద ఎంత నమ్మకం ఉందో ప్రతి వాళ్ళు పరీక్షించుకోవాలి తెలుసా? మనం ఏంటి, నార్మల్ చర్చకు వచ్చినప్పుడు అందరికీ విశ్వాసం అనేసుకుంటాం మనం, కానీ మీరు తెలుసు అందరికీ సమానమైన విశ్వాసం, అందరికీ అంత విశ్వాసం అందరికీ ఉండదు తెలుసా మీకు? కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకి విశ్వాసం ఉందని మనం అనుకుంటున్నాం. మనకి విశ్వాసం ఎందుకు అనుకుంటున్నాం అంటే, మనకంటే తక్కువ స్థాయిలతో పోల్చుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ విశ్వాసం ఉంది అనుకుంటున్నాం. కానీ అంటే నీకు విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని తృప్తిపరిచేంత విశ్వాసం ఉందా? దేవుడి దగ్గరికి వెళ్ళి నిజంగా దేవుడిగా నేను ఇది చేయగలను, నమ్ముతున్నావు అని అడిగితే, అవును ప్రభా నేను నమ్ముచున్నాను అని ధైర్యంగా చెప్పగలిగేంత విశ్వాసం మనకి, ఆ నిశ్చయత మనకి ఉండాలి. అది ఉందో లేదో నీకు నువ్వుగా తెలుసుకోవాలి. ఎందుకని నువ్వు దేవుని సంతృప్తి పరచడం గురించి మాట్లాడలేదు, నిన్ను విశ్వాసం ఉంచడానికి కష్టపడ్డాని, నువ్వు దేవుని నుండి కార్యాలు పొందుకోవడం గురించి అంటున్నాను. ఎందుకంటే దేవుడు గ్రామానికి వెళ్ళినప్పుడు వారి విశ్వాసం లేకపోవడం బట్టి, దేవుడు ఉండి కూడా అభిషక్తులై ఉండి ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉండి కూడా అక్కడ రోగులు కొంత ఉన్నారు, కానీ ఎవరు పొందుకోలేదు అక్కడ. అది నిజంగా చూడండి, అదంతా దురదృష్టం. ఒకసారి ఆలోచించండి. అందరినీ స్వస్థపరచగలిగేటువంటి ఆయన వస్త్రం కూడా ముట్టుకుంటే స్వస్థత పొందుకునే అంత అభిషేకం ఉన్నటువంటి స్వస్థ ఉన్నటువంటి ఆయన వారి గ్రామానికి వెళ్ళాడు, కానీ అందరికీ ఉపయోగపడలేదు. కానీ కారణం ఏంటి? ఆయన అందరికీ దూరంగా ఉన్నాడు కాబట్టి కాదు, వారి విశ్వాసము ఉంచలేదంట. అలాగే దేవుడు కొన్ని దగ్గరికి వచ్చినప్పుడు అంటాను, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిద్దాం అనుకున్న ఆ మొమెంట్లో కనుక నీకు విశ్వాసం లేకపోతే అదంతా దురదృష్టం. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు విశ్వాసంతో మనం రెడీగా ఉండాలంటాను. అందుకే తెలుసా? ఎందుకంటే దేవుడు ఏ మొమెంట్లో నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటే నీకు తెలియదు. అందుకని ఇప్పటికిప్పుడే మనము వాక్యము దొరుకుతున్నప్పుడల్లా అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటాను. ఎందుకంటే దేవుడిని ఎప్పుడు దర్శిస్తాడు నీకు తెలియదు. దర్శినప్పుడు కల నీకు విశ్వాసం రెడీగా ఉంటే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. లేకపోతే బహుశా గ్రామాన్ని వదిలేసి క్రీస్తు వెళ్ళినప్పుడు బహుశా మళ్ళా నీకు కొంత టైం నువ్వు వెయిట్ చేయాల్సి రావచ్చేమో. ఇజ్రాయేల్ ప్రజల మొదటి తరం చూసారా? వాళ్ళు కష్టపడ్డారు, కానీ విశ్వాసం మాత్రం ఉంచలేదు, పొందుకోలేదు. అలా అనుకుని కొన్నిసార్లు బహుశా మనం కూడా పొందుకోలేమేమో అంటే, మనం కనుక ఈ జనరేషన్లో ఈ తరంలో మనం కనుక విశ్వాసం ఉంచగలిగితే, నీ విశ్వాసం ఉంటే, తల్లిదండ్రులుగా మీకు విశ్వాసం ఉంటే, సరైన విశ్వాసం నేను చెప్తున్నాను. దేవుడు సాటిస్ఫై అయ్యేంత విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. ఆ విశ్వాసం నీకుంటే అది ఆటోమేటిక్ పిల్లల్లో కూడా ఆటోమేటిక్గా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం కొన్ని సందర్భాల్లో ఏంటంటే, మనం మొదటి తరంలాగా ఉంటాం కొన్నిసార్లు. మనం ఏంటంటే ఏదో జస్ట్ నమ్మేము, ఏదో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, బతికేస్తున్నాం. కానీ నువ్వు ఆల్రెడీ ముందే నువ్వు అడుగుపెట్టేసి ఉంటే ఆ ప్లేస్లో నీ పిల్లలు వచ్చే టైంకి వాళ్ళు ఇంకా బాగా సెటిల్ అయ్యి ఉంటారు కదా. అంటే మనం మొదటి తరంలాగా కాదు, రెండో తరంలాగా మనం ఉండాలంటాను నేను.
అరణ్యంలో బతికేస్తున్నాం అంటే బతికేస్తున్నాం, కానీ అంతకంటే బెటర్గా లైఫ్ ఉందా అంటే అంతకు అరణ్యము కంటే శ్రేష్టమైనటువంటి ఒక జీవితమును దేవుడు నిర్ణయించే తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకు విశ్వాసము లేదు. అయినా సాటిస్ఫై అయిపోతాం. ఎందుకు తెలుసా? రోజు ఎప్పటికప్పుడు మన్నా మనకు దొరికేస్తుంది, సాటిస్ఫై అయిపోతున్నాం. నీళ్ళు కావాలంటే దొరికేస్తున్నాయి, సాటిస్ఫై అయిపోతున్నాం. ఒకళ్ళు మన్నా బోరు కొట్టిన దేవుడు మాంసం ఇచ్చేస్తున్నాడు కదా, సాటిస్ఫై అయిపోయి ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నాం. అది ఆశీర్వాదం కదా, అంతకంటే శ్రేష్టమైనటువంటి దేవుడు సిద్ధపరిచాడు. అది కొంతవరకు బెటరే, కానీ అంతకంటే శ్రేష్టమైనది ఉంది. అది ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఇంతకన్నా శ్రేష్టమైనటువంటి ఫ్యూచర్ నాకు ఉందని నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు చర్చకొచ్చి వాక్యం వింటేనే నీకు అర్థమవుతుంది. లేదా నువ్వు ఏమనుకుంటుందా సార్, ఉన్న సిచ్యువేషన్లో నేను చాలామంది కంటే బెటర్లే అనుకుని ఎక్కడితో నువ్వు సాటిస్ఫై అయిపోతావు తెలుసా. కానీ వాక్యం వింటేనే ఎలాంటి స్థితిలో ఉన్నవాడికైనా సరే వాక్యం వింటుంటే ఆశను దేవుడు చిగురింపజేస్తాడు తెలుసా. ఎంతకంటే బెటర్ లైఫ్ ఉంటుంది, గతం కంటే నీ భవిష్యత్తు బెటర్గా ఉంటుంది. దేవుడు ఆశను చిగురింపచేసి నీలో విశ్వాసాన్ని ప్రేరేపించే ప్రయత్నం దేవుడు చేస్తాడు. అందుకనే చర్చకొస్తే నిరుత్సాహం మనకు తగ్గుతుంది అంట తెలుసా. ఎందుకంటే నీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉన్నా సరే, ఎంత భయంకరంగా ఉన్నా సరే, ఆటోమేటిక్ దేవుడు ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు. దాని గురించి నిరీక్షణ దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. దేవుడు ఎప్పుడు అందుకు రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. దేవుడు ఉన్నాడంటే ఈ రోజు కంటే రేపు ఖచ్చితంగా బెటర్గా మారుతుంది. మారే ఛాన్స్ నీకు ఉంది, నువ్వు విశ్వాసం ఉంచుతావా లేదన్నది. రేపు గురించి దేవుడైతే ఖచ్చితంగా బెటర్ ఫ్యూచర్ ఉంచుతున్నాడు మనకి, నీకు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలకి ఖచ్చితంగా ఎప్పుడు ఫ్యూచర్ గురించి బెటర్గా మాడుతున్నాడు. కాదంటాను అది దేవుడు ఈరోజు నీకు చెప్పినప్పుడు నువ్వు ఈరోజు విశ్వాసంతో నువ్వు రెడీ అవ్వాలి కదా. అందుకని కదా దేవుడు రేపటి గురించి ఈరోజు ఎందుకు మాడతాడు. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్న మాట దేవుడు ఎందుకు చెప్తాడు. దేవుడు ఎందుకు ప్రతిసారి దేవుడు ఒక కార్యం చేయబో ఎందుకు చెప్తాడంటే ముందే చెప్తే జరుగుతా నువ్వు తెలుసుకుంటాను కాదు, నువ్వు విశ్వాసం ఉంచుతావని దేవుడు ముందే చెప్తాడు. కానీ ప్రాబ్లం అంటే దేవుడు మాట్లాడిన తర్వాత కూడా విన్నంతసేపు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, మంచి ప్రసంగం అనుకొని వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఏదో చేస్తానంటున్నాడు, అది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాదు. నా ఉద్యోగం అయితే ఇదే, నాకు వచ్చే మంత్లీ రాబడైతే ఇంతే, కానీ బైబిల్లో వాక్యం ఉంటున్నప్పుడు దేవుడు ఇంకా బెటర్గా మారుస్తా అంటున్నాడు. అది ఎలా జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను నమ్ముతాను. అది విశ్వాసం తెలుసా. కానీ బేసిక్గా మనం విశ్వాసం ఉంచామని చెప్పుకుంటాం, కానీ మనం ఏ పరిధిలో ఆలోచిస్తామంటే మనకు వస్తున్నటువంటి శాలరీ బేస్ మీద, మనకున్నటువంటి పరిస్థితుల మీద, మనకున్న సామర్థ్యాన్ని బేస్ చేసుకునే మన రేపటి జీవితం ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం దేవుని బట్టి కాదు, మన స్థితిని బట్టి అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎప్పుడు నీ స్థాయి కంటే గొప్పగా మారుతాడు. నీ గుడారాన్ని విశాలపరుచుకోమని దేవుడు చెప్తాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే నువ్వు ఆలోచించిన దానికంటే దేవుడు ఇంకా చాలా విస్తారంగా, చాలా గొప్పగా దేవుడు ఆలోచిస్తాడు. ఎప్పుడైతే దేవుడు అలా విషయాలు మనకు తెలియజేస్తున్నాడో మన విశ్వాసం అందుకు ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే చూడండి, విశ్వాసం ఏంటంటే అది చాలా విలువైనటువంటి కార్యమో గుర్తించాలి. అది ఎంత విలువైందంటే అది ఉంది అనుకోని అపోహలు బ్రతకొద్దు, లేదా నాకు పర్వాలేదు బాగానే ఉంది అనిపిస్తుంది అనుకోవద్దు. ఉందో లేదో క్లారిటీగా తెలుసుకోవడం ఇంపార్టెంట్. మనం ఎంతసేపు ఏంటంటే విశ్వాసము విషయంకి వచ్చేసరికి మన ఎదురుగా ఎవరున్నారో, మనం ఎవరి మధ్యలో ఉన్నామో, మనకి విశ్వాసం ఉందని వాళ్ళకి ఫీలింగ్ ఇచ్చేలాగా, వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా మనం విశ్వాసం గురించి ఆలోచిస్తున్నాం. అంటే నాకు విశ్వాసం ఉందని ఇతరులు అనుకోవాలి అనుకొని మనం ప్రవర్తిస్తున్నాం, అనుకొని కొన్ని కార్యాలు చేస్తున్నాం. నేను అంటాను ఇంకోళ్ళ కోసం విశ్వాసం ఉంచొద్దు, నువ్వు నీ కోసం విశ్వాసం ఉంచు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నిజంగా దేవుడిని సాటిస్ఫై చేసే విశ్వాసం గురించి ఆలోచించు. ఎదురు సాక్ష్యం కాదు నీకు ఇంపార్టెంట్, ఎదుటి సాటిస్ఫై చేయడం కోసం విశ్వాసం ఉంచొద్దు. దేవుడి నుండి కార్యం పొందుకోవడం కోసం విశ్వాసం ఉంచడం ఆలోచించాలి. కాదు మనకు విశ్వాసం ఉంది అనే సాక్ష్యం కోసం మనం చాలా తాపత్రయపడతా ఉంటాం మనుషుల దగ్గర. విశ్వాసం సాక్ష్యం మంచిదే, కానీ ఏంటంటే మనం అసలైంది తక్కువ, అది జస్ట్ మనకు తక్కువ ఉన్నా సరే బాగానే ఉంది అన్న మాట ఎవరెవరంటే మనం సాటిస్ఫై అయిపోదాం చూస్తూ ఉంటాం. అంటే అలా కాదు విశ్వాస జీవితం అలాగనా. అందుకే చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగంలో చూద్దాం. చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, 2 కొరింథీ 13:5 అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. అలా అంటున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నారా. అక్కడ మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూస్తారా, మిమ్మల్ని మీరే. అయితే ప్రాబ్లం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో, వాళ్ళకి బాగా విశ్వాసం ఉందా లేదా, సరే విశ్వాసం లేదని ఎదుటోళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం పరీక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పనిలో బిజీ అయిపోతున్నాం మనం. వాళ్ళకి విశ్వాసం లేదండి,
వాళ్ళు విశ్వాసం ఉంటే ఇది చేస్తారు కదా, విశ్వాసం చర్చకొస్తారు, విశ్వాసం ఉంటే దేవునికి ఇస్తారు కదా, విశ్వాసం ఉంటే ఇలా చేస్తారు కదా, విశ్వాసం ఉంటే అలా చేస్తారు కదా అని ఎదుటో లెక్క విశ్వాసాన్ని ఎంతసేపు మనం పరీక్షిస్తున్నాం. కానీ నాకెంత విశ్వాసం ఉందో మనం ఆలోచించుకోవట్లేదు. ఒకవేళ ఎదుటోళ్ళ గురించి నువ్వు వాళ్ళకి విశ్వాసం పరీక్షించినప్పటికీ నీ జడ్జిమెంట్ ఒకవేళ కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. నువ్వు శరీరానుసారంగా ఆలోచిస్తే జస్ట్ ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అంతే. వాళ్ళకంటే నీకు ఎక్కువ విశ్వాసం నీకు అనిపిస్తే నీకు అదో తృప్తి, నీకు అదో సాటిస్ఫాక్షన్ తప్ప దానివల్ల నీకు వచ్చేటువంటి ఉపయోగం ఏది ఉండదు. విశ్వాసం విషయానికి వచ్చేసరికి అది అంత విలువైనటువంటిదంటే నువ్వు ఒకళ్ళని పరీక్షించాలనుకుంటే ఎదుటోళ్ళ విశ్వాసం గురించి నువ్వు పరీక్షించడం కాదు, ఆ పరీక్ష ఏదో నీ మీద నువ్వు చేసుకో. ఎందుకంటే అది నీకు ఉపయోగపడుతుంది, నీ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది. అంతే పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారే ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూడండి. కానీ ఇక్కడ సందర్భం మనం చూస్తే ఇక్కడ విశ్వాసులు పౌలకు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు తెలుసా. ఆ కింద చదివితే పౌలు అలాగే మాడతాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలు ఎలా అంటాడు, పౌలుకున్నటువంటి స్థితిని బట్టి లేదనుకున్న ప్రాబ్లమ్స్ బట్టి వేరే కారణం బట్టి పౌలకు విశ్వాసాన్ని వాళ్ళు అంచనేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పౌలు అంటున్నాడు, లేదు అది కాదు, సరే మీరు నా గురించి ఏమనుకున్నా ఓకే, నేను భ్రష్టు అనుకున్నా మీరు ఓకే, కానీ అంతకు అసలు విషయం ఏంటంటే మీకు ఎంత విశ్వాసం ఉందో ఎవరి కాలు పరీక్షించుకోవాలి. మీ విశ్వాసాన్ని మీరే శోధించుకోండి, మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకంటే మనకు విశ్వాసం ఉందనుకున్నామంటే ఆ విశ్వాసం యొక్క క్వాలిటీ ఏంటి, నాణ్యత ఏంటి, అది ఇంపార్టెంట్. మనం విశ్వాసం ఉందని అనేస్తున్నాం, కానీ అది ఏ స్థాయిలో విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే ఒకవేళ కనుక బంగారంతో పోల్చుకున్నాం అనుకోండి, బంగారం అంటే బంగారమే, కానీ బంగారంలో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్ అలాగున్నే విశ్వాసం అంటే దానిలో కూడా గొప్ప విశ్వాసము, అల్పమైన విశ్వాసము, ఇలాంటి ఇలాగ స్వయంగా క్రీస్తు కూడా విశ్వాసం అందరి గురించి ఒకలాగే నీకు విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం ఉంది అని అందరితో అలా అనలేదు. కొంతమంది గొప్ప విశ్వాసం అన్నారు, కొంతమంది అల్పమైన విశ్వాసం అన్నారు. అంటే అర్థం ఏంటంటే యేసు విశ్వాసంలో కూడా దేవుడు చూసినప్పుడు ఆయన కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అది ఏ స్థాయిలో ఉంది, ఏ నాణ్యతలో అది ఉందో కూడా ఆయనకు అర్థమవుతుంది దేవునికి. అందుకంటే చూడండి, మన విశ్వాసం విషయానికి వచ్చేసరికి మనం పరీక్షించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. ఎదుటోళ్ళ గురించి మీరు ఆలోచించడం మానేయండి. ఎక్కడ విశ్వాసం గురించి ఆలోచించినప్పుడు మీరు కొన్ని కార్యాలు ఒకవేళ చేయాలని తెలిసి మీరు చేయలేకపోతున్నాను అనుకోండి, నేను ఎందుకు చేయలేకపోతున్నానో మీరు ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు ఎందుకు అలా ఆలోచించుకోవాలంటే విశ్వాసం ఉంటే నువ్వు కొన్ని కార్యాలు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు చేస్తావు. అందుకే చూడండి, ఎందుకు పరీక్షించుకోవాలంటే నువ్వు పరీక్షించుకున్నప్పుడు నీకు తెలిసిపోద్ది నీకు విశ్వాసం ఎంత ఉందో, ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు పరీక్షించుకున్నప్పుడు నీకు తెలియకపోతే పరీక్షించుకోమని పౌలు చెప్పడంలో అర్థమే ఉండదు కదా. కానీ పౌలు పరీక్షించుకున్నానంటే అర్థం ఏంటంటే నువ్వు పరీక్షించుకున్నప్పుడు నువ్వు సిన్సియర్ కనుక నీ విశ్వాసాన్ని పరీక్షించుకునే విషయంలో నువ్వు సిన్సియర్గా ఉంటే నీకు నిజంగా అసలు విశ్వాసం ఎంత ఉందో నీకు దేవుడు బయలుపరుస్తాడు. ఎదుటోళ్ళ విశ్వాసం ఎంత ఉందో తెలిసిన ప్రయత్నం చేస్తే నీకు అనిపించింది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకునే ప్రయత్నం నిజాయితీగా నువ్వు చేస్తే కనుక నీకు నిజంగా ఎంత విశ్వాసం ఉందో దేవుడు నీకు తెలియజేస్తాడు. అది కూడా దేవుడు ఎందుకు తెలియజేస్తాడు తెలుసా, నీకు విశ్వాసం ఒకళ్ళు తక్కువ ఉంటే వేలెత్తి చూపించి నేను తక్కువ చేసి మాట్లాడడానికి కాదు. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి గిల్టీ ఫీలింగ్ దేవుడు ఎప్పుడు కూడా మనకి కలిగించాడు. గిల్టీ ఫీలింగ్ కలిగించేది సాతానుడు. దేవుడు ఎప్పుడు గిల్టీ ఫీలింగ్ అని దేవుడు ఒక లోపం ఉన్నా సరే ఎత్తి చూపిస్తాడు. ఎందుకంటే నిన్ను అణిచివేయడానికో నిన్ను చీప్ చేయడానికో దేవుడు కాదు. అది దేవుడు అలా చూపించడు. దేవుడు అది చూపించి ఆ లోటు నువ్వు సరి చేసుకుని పర్ఫెక్ట్గా మారడం కొరకు, నేను ఇంకా పర్ఫెక్షన్లో తీసుకుని రావడానికే దేవుడు నీలో ఉన్న లోటుపాటుని దేవుడు మనకి చూపిస్తాడు. నిందించేది సాతానుడు, దేవుడు నిందించడు. దేవుడు ఏంటంటే చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడంటే అది చూపించినప్పుడు నువ్వు కొంచెం తప్పులు ఎందుకు ఎత్తి చూపిస్తాడంటే నువ్వు కొంచెం బెటర్గా మారుతాను. సాతాను తప్పులు చూపించేది నేను అనద్రొక్కడానికి సాతాను తప్పులు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు తప్పులు ఎత్తి చూపించినప్పుడు అది నేను అణిచివేయడానికి దేవుడు చూపించట్లేదు, నేను ఇంకా విరైపోయిన పర్ఫెక్ట్గా మారాలని దేవుడు కొన్ని లోపాలు మనకి చూపిస్తాడు. అలాగే ఈ మంచి దేవుడు నీలో ఉన్నటువంటి విశ్వాసం లోటు ఉంటే అది కూడా దేవుడు చూపిస్తాను. పరీక్షించుకున్నప్పుడు చూపినప్పుడు ఏం చేస్తాం, అప్పుడు విశ్వాసం ఎదగడానికి గురించి మనం ఆలోచన చేస్తాం. అప్పుడు ఏం చేస్తాను, నేను చర్చికి వెళ్తున్నాను, వారానికి 2-3 సార్లు నేను చర్చికి వెళ్తున్నాను, అండ్ సార్ నాకు అంత విశ్వాసం లేదని నీకు నిజంగా అర్థమైతే కనుక అప్పుడు ఏం చేయాలంటే ఇంకా నేను ఎక్స్ట్రాగా బహుశా వాక్యం నేను ఇంకా వినాలేము అనుకుని ఇంకో కొంచెం ఎక్కువ టైం వాక్యం మీద స్పెండ్ చేస్తాము. విశ్వాసం లోటు ఉందంటే మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వేదో తప్పు చేస్తావు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు తెలుసా. ఎందుకంటే దేవుడు సమృద్ధిగా ఆశపడే ప్రతి ప్రాణానికి అవసరం ఏంటంటే వాక్యాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు ఆశపడాలి, కానీ నువ్వు విశ్వాసం ఎదగాలి, నువ్వు ఆశపడలే, కానీ నీకు ఎగ్జాక్ట్గా అవసరం ఏంటంటే ఆత్మీయ ఆహారం దేవుడు మనకి ఇస్తాడు విశ్వాసంలో బలపరచడానికి. మనలో ఎంత విశ్వాసం ఉండాలి తెలుసా, క్రియలు అంటే నువ్వు ఆటోమేటిక్గా చేయగలిగేంత విశ్వాసం ఉండాలి.
అంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసం నిజంగా లోపల ఉంటే, నిజంగా సరిపోయినంత విశ్వాసం ఉంటే సంగతి చెప్తున్నా, సరిపోయినంత విశ్వాసం ఉంటే నువ్వు క్రియలు చేయకుండా నువ్వు ఉండలేవు. బైబిల్ యాకోబు అదే మాట్లాడతారు. ఒకసారి చూద్దాం, చూడండి. యాకోబు రాసిన పత్రికలోనికి ఒకసారి వెళ్దాం, మనం దాన్ని చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతాను. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? చూడండి, ఇక్కడ యాకోబు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, బైబిల్ ఈ విశ్వాసం విషయానికి వచ్చేసరికి క్రిస్టియన్స్కి మనకు చాలా కన్ఫ్యూజన్ తెలుసా? ఎందుకు కన్ఫ్యూజన్ అంటే, పౌలేమో అబ్రహాం గురించి పౌలు ఏమంటాడంటే, అబ్రహాం క్రియల ద్వారా నీతి మీద తీర్చబడ్డా అంటే, లేదు విశ్వాసం వల్ల నీతి మీద తీర్చబడ్డాడు అని పౌలు చెప్తాడు. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి యాకోబు ఇక్కడ కింద ఇంకా అబ్రహాం గురించి మాట్లాడతాడు. అది కూడా చదువుతాను నేను. మాట్లాడితే ఇక్కడ అబ్రహాం ఎలా నీతి మీద తీర్చబడ్డాడు అంటే అది విశ్వాసం వలన మాత్రమే కాదు, క్రియల వలన అని కూడా ఇక్కడ యాకోబు చెప్తాడు. ఇప్పుడు మన క్రిస్టియన్లకు మన కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇంతకీ మనము విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నామా, లేదంటే క్రియల వలన? అంటే ఒక రకంగా చెప్పంటే, కొన్ని కార్యాలు విశ్వాసం బట్టి జరుగుతాయా, క్రియలను బట్టి జరుగుతాయా? అంటే యాక్చువల్ ఏంటంటే పౌలేమో విశ్వాసం బట్టే జరుగుతుందని చెప్తున్నాడు. కానీ ఇక్కడ యాకోబు ఎవరికైతే పత్రిక రాశాడో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నారు కానీ క్రియల్లో దాన్ని వాళ్ళు చూపించట్లేదు. ఇప్పుడు చూడండి, అది ప్రాబ్లం తెలుసా? నాకు విశ్వాసం ఉందన్నప్పుడు బహుశా ఈరోజు నేను విశ్వాసం కోసం మాట్లాడచ్చు, రేపు విశ్వాసం కోసం మాట్లాడచ్చు, ఎల్లుండి కూడా నేను విశ్వాసం కోసం మాట్లాడడం మీరు వింటూ ఉండొచ్చు. కానీ ఏదో మొమెంట్లో నేను విశ్వాసం ఉంది అని విశ్వాస సంబంధం నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన మొమెంట్కి మరి కొద్ది కాలంలో ఖచ్చితంగా అది బహిరంగంగా క్రియల్లో ఖచ్చితంగా అది బయటికి వచ్చే తీరాలి. విశ్వాసం అంటే కేవలం మీద నువ్వు ఆలోచనతో సరిపెట్టుకునేది కాదు, జస్ట్ నోటితో మాటలతో సరిపెట్టుకునేది కాదు, అది క్రియల్లో నువ్వు చూపించేది. అంటే ఏదైతే లోపడుందో నువ్వు చెప్తున్నావో అది నువ్వు బహిరంగంగా భౌతికంగా చూపించగలగాలిది. ఎందుకని అది నేను చెప్పి మళ్ళీ ఇక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం చెప్పట్లేదు. ఇక్కడ నువ్వు అలా బహిరంగంగా నువ్వు క్రియల్లో నువ్వు చేయగలిగితేనే నీకు విశ్వాసం ఉందన్న విషయం నీకు అర్థమవుతుంది. నా జేబులో సపోజ్ ఒక పెన్ 100 రూపీస్ ఉందని నేను చెప్పాను అనుకోండి, చెప్పాను, మీరు నమ్మారు, నేను రోజు అది చెప్తున్నాను, కానీ ఒకసారి నేను చూపించట్లేదు. అప్పుడు ఖచ్చితంగా ఒక 10 రోజులు పోయాక మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఉందన్నాడు, ఒకసారి కూడా ఎప్పుడు చూపించలేదు, ఉన్నట్టు కూడా మనకేమో కనబడలేదు, నిజంగా అసలు ఆయన దగ్గర ఉందా అని డౌట్ ఖచ్చితంగా మీకు వస్తుంది. నేను 1-2 రోజులు చెప్పాను అనుకోండి, బహుశా ఎంతో కొంత మీరు నమ్ముతారు, మీరు మంచిగా నమ్ముతారు. కానీ నేను ఇంకా సంవత్సరాల తరబడి అది చెప్పుకుంటాను, కానీ ఒక్కసారి కూడా నేను చూపించలేదు అనుకోండి, ఏదో మూమెంట్లో ఖచ్చితంగా అది కనుక బయట కనబడకపోతే, నేను చూపించలేకపోతే, ఉందని చెప్పుకుంటూ కూడా నేను ఉందే కానీ చూపించనంటే కనుక బహుశా ఉందో లేదో డౌట్ ఖచ్చితంగా అందరికీ వచ్చేస్తుంది. యాకోబు ఇక్కడ అంటున్నాడు, అందరూ కూడా విశ్వాసం ఉంది అని అంతసేపు అందరూ కూడా 100 మంది చర్చకు వస్తే 100 మంది అందరమే విశ్వాసంలో ఉన్నాము అని అందరూ చెప్పుకున్నారు. కానీ నిజంగా అసలు ఎంత విశ్వాసం ఉంది అది కనబడాలి కదా. ఎందుకంటే నువ్వు క్రియలు ఏదో చేసేసి నాకు విశ్వాసం ప్రూవ్ చేయడం గురించి మాట్లాడట్లేదు, విశ్వాసం ఉంటే క్రియలు వచ్చేస్తుంది కదా అంటున్నాడు. విశ్వాసం ఉంటే ఆటోమేటిక్ క్రియలు వచ్చేస్తాయి కదా అని దానికి ఎగ్జాంపుల్గా కూడా కొంతమందిని తీస్తున్నాడు. ఒక 2 వచనం స్కిప్ చేసి చదువుతాను చూడండి. అక్కడ 17 వచనం చదువుతాను చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, చూడండి గమనించండి, విశ్వాసము క్రియలు లేనిదైతే, చూడండి, విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసం కనుక క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఏం చదువుతాను, ఇంకా విశ్వాసమే కానీ త్వరలో అదేంటంటే మృతమైపోద్దంట. మృతమైన విశ్వాసం అనే జస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్పేయట్లేదు, మృతమైన దగును అంటున్నాడు. అంటే నాకు విశ్వాసం నువ్వు చెప్పుకుంటూ అది కనుక నువ్వు క్రియల్లో కనుక దాన్ని కనుక నువ్వు చూపించుకోలేకపోతే, లేదా క్రియల్లో కనుక నువ్వు దాన్ని ఆచరించకపోతే, నువ్వు లోపలైతే నమ్ముతున్నానని చెప్తున్నావో నువ్వు నమ్ముతుంది కనుక నువ్వు చేసి చూపించుకోలేకపోతే, నువ్వు మాట్లాడుకుంటున్నటువంటి విశ్వాసం ఇంక నువ్వు నిజమైన విశ్వాసం అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు క్రియల్లో అది పెట్టినంత వరకు కూడా త్వరలో ఆ విశ్వాసం చచ్చిపోద్ది. అంటే అర్థం ఏంటంటే విశ్వాసంని సస్టైన్ చేసేది, విశ్వాసం బ్రతికింప చేస్తూ నడిపించేది ఏంటంటే క్రియలు. క్రియలు ఏం చేస్తాను, నా విశ్వాసం ఎప్పటికప్పుడే జీవముగా మారుస్తూ ఉంటుంది. నా విశ్వాసానికి లైఫ్ ఇచ్చేది నా క్రియలు.
నువ్వు ఎంత గొప్పగా మాట్లాడు, నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు విశ్వాసం గురించి మాట్లాడు, 10 మందితో మాట్లాడినప్పుడు విశ్వాసం గురించి ఎంతైనా మాట్లాడు. కానీ విశ్వాసం అంటే కేవలం మాటల వరకే చెప్పి ఆగిపోయేటువంటి కార్యం కాదు. ఏదైతే నువ్వు దేవుడు చేస్తాను నాకు నమ్మకం ఉందని నువ్వు చెప్తున్నావో అది క్రియల్లో కనబడాలి. అది నువ్వు నమ్ముతున్నానని చెప్పుకుంది, లోపల నీకు ఏదైతే ఉందని చెప్పుకుంటున్నావో అది బహిరంగంగా అది కనబడాలి. అది అంటే ఒక మౌనం ఏం చెప్తుంటే, కనబడాలని నువ్వు ఏదో క్రియను చేసే ప్రయత్నం చేయడం గురించి మాట్లాడలేదు, లోపల ఉంటే ఏదో మూమెంట్లో బయటకు అది కనబడుతుంది కదా అంటున్నాడు. బయటకు అది కనబడుతుంది కదా అలాగే మాడుతూ అది కనుక కనబడట్లేదంటే అర్థం ఏంటంటే, అక్కడ యాకోబు అంటున్నాడు అది త్వరలోనే అది మృతమైపోద్ది. అంటే అర్థం ఏంటంటే, మృతమైన విశ్వాసం అంటే అర్థం ఏంటంటే దానివల్ల మనకి యూజ్ ఏమీ ఉండదు. ఎందుకంటే మూమెంట్స్ ఏమీ లేవు. డెడ్ బాడీ బతుకున్నాడు ఎలా ఉన్నారో అలాగే పడుకున్నట్టుగా ఉంటుంది డెడ్ బాడీ. కానీ ఎప్పుడైతే బాడీకి మూమెంట్స్ లేవో, కదలికలు లేవో, అది ఓ టైం వస్తే మనకి వెంటనే చనిపోయాడు, ప్రాణం అందులో లేదు. ఇంకా నువ్వు బాడీ ఉందా, ఎగ్జాక్ట్ బతుకున్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉన్నాడా ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది ఉండే చనిపోయిన వెళ్ళినప్పుడు కూడా ఆయన పడుకున్నట్టున్నాడండి, నిజంగా చచ్చిపోయాడు అసలు లేదండి, బాడీ అలాగే ఉందండి, నిద్రపోతున్నట్టే కనబడుతున్నాడండి ఆయన మనిషి అంటాం. కరెక్ట్. కానీ మూమెంట్ ఉందా? మూమెంట్ ఉంటే చచ్చిపోయాను మనం ఖచ్చితంగా. మూమెంట్ ఉంటే చచ్చిపోయాను మనం మూమెంట్ లేదు కాబట్టి ఏం డిసైడ్ చేసేస్తామంటే, మూమెంట్ లేదు కాబట్టి చనిపోయాడు. ఎంగిన బాడీ ఎగ్జాక్ట్ అలాగనే ఉందా, ఎంగిన సేమ్ అలాగని కనబడుతున్నాడా అంటే కనబడతాడు. కానీ ఎంతసేపు కనబడుతుంది? కొంతసేపు కనబడుతుంది. టైం గడిచే కొలది ఏదైతే నువ్వు బాగానే ఉన్నాడు అనిపించింది, స్లోగా అది ఆటోమేటిక్గా అది డికే అయిపోద్ది, అది పాడైపోతా ఉంటుంది. విశ్వాసం ఎగ్జాక్ట్ అంతే అన్నాడు తెలుసా. నువ్వు విశ్వాసాన్ని చెప్పుకో పర్లేదు, కానీ అది వీళ్ళని త్వరలో కనుక అది చూపించలేకపోతే బహుశా నీకు విశ్వాసం లేదు విషయం అర్థం చేసుకో. ఎంతసేపు విశ్వాసం అంటే అది మాటల వరకు నువ్వు పరిమితం చేసుకుంటుంటే విశ్వాసం ఉంది, కానీ అది మృతమైనటువంటి విశ్వాసం అంటున్నాడు. ఎందుకని మృతమైన విశ్వాసం అంటే, మాటల వరకే పరిమితం అయిపోయిన విశ్వాసము, ఆ విశ్వాసానికి పెద్ద ఉపయోగం ఏది ఉండదు, అందుకే మృతమైంది అంటున్నాడు. అక్కడ మనుషులను తిట్టడానికి ఇక్కడ యాకోబు మాట చెప్పట్లేదు, చచ్చిందండి, చచ్చిన విశ్వాసం అది అంటే మనుషులు కఠినంగా తిట్టడానికి మాట్లాడుతున్న మాట కాదు. మృతమైన విశ్వాసం అని ఎందుకు అంటున్నాడంటే, ఆ విశ్వాసం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు కాబట్టి అది మృతమైన విశ్వాసం. అంటే అది చచ్చిపోయిన విశ్వాసం, డెడ్ ఫెయిత్ అంటాం. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం వల్ల ఏదైతే నీకు రావాలో ఈ చచ్చిపోయిన విశ్వాసం వల్ల నీకు వచ్చేదేమీ లేదు, దానివల్ల నీకు అసలు ఏ ఉపయోగం లేదు కాబట్టి అది డెడ్ ఫెయిత్ అంటున్నాడు. అది మృతం ఏంటంటే విశ్వాసం అంటున్నాడు. అందుకు కొంచెం కింద చదువుతాను చూడండి, 18వ వచనం చదువుతాను. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరచుదునని చెప్పును. దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిది. చూడండి, దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. చూడండి, అది కూడా నమ్మకమే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా, క్రియ లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొన గోరుచున్నావా. సరే అన్నాడు, క్రియలు లేకుండా విశ్వాసం అనుకో ఒక రకం మంచిదే, కానీ అది విశ్వాసం ఉంటే మంచిదే. కానీ మీకు తెలుసా అక్కడ యాకోబు మాట అంటున్నాడు, అలాంటి విశ్వాసమే. ఎలాంటి విశ్వాసము? క్రియలు లేకుండా అదే విశ్వాసము దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దీంతో కంపేర్ చేశాడు చూడండి. ఎంతసేపు మాటలుండి క్రియలు లేనటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతూ, దురాత్మ సమూహానికి కూడా విశ్వాసం ఉంది. దురాత్మ సమూహానికి తెలీదా? దేవుడు ఎవరో తెలీదా? దురాత్మ సమూహానికి తెలుసు. కానీ ఆయన దగ్గర, దేవుని దగ్గర అవి మోకరిల్లుతాయా, అవి స్తుతిస్తాయా? ఖచ్చితంగా చేయవు. కానీ దేవుడు అని తెలుసా అంటే దేవుడు అని తెలుసు. మనుషులు కొంతమంది దేవుని దగ్గర మోకరించరు, ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు అని వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళు మోకరించరు, వాళ్ళు ఒప్పుకోరు. కానీ మీకు తెలుసా, సాతాను సమూహం ఖచ్చితంగా తెలుసు. మనుషుల నాస్తికులు ఉంటారు, కానీ సాతాను సమూహం నాస్తికులు. దయ్యం ఎప్పుడు కూడా దేవుడు లేడని అందో, ఎందుకంటే వాటికి చాలా క్లియర్గా తెలుసు దేవుడు. చాలామంది విశ్వాసంలో తిన్నంత క్లియర్గా 100% దురాత్మగా తెలుసు అంటే దేవుడు ఉన్నాడు. దేవుని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, అందుకే వణుకుతారు. కానీ అంటున్నాడు, నాకు విశ్వాసం ఉందని నువ్వు చెప్పుకున్నావు కదా, కానీ నీకు తెలుసు అందులో ఉన్న ప్రాబ్లం ఏంటని అంటున్నాడు. అది విశ్వాస సంగతి కాదు, దయ్యాల్లో కూడా ఎగ్జాక్ట్ అలాంటి విశ్వాసమే ఉంది. దయ్యాలకి విశ్వాసం ఉంది, కానీ పరలోకం వెళ్తాయి దయ్యాలు? పరలోకం వాటికి విశ్వాసం యాకోబు చెప్తున్నాడు. కానీ ఆ విశ్వాసం అంటున్నాడు వాటిని పరలోరాజ్యం చేర్చదు. ఎగ్జాక్ట్ ఇప్పుడు అలా పోల్స్ అంటున్నాడు, నీది ఎగ్జాక్ట్ అలాంటి విశ్వాసమే. క్రియలు లేకపోతే నీ విశ్వాసం కూడా అలాంటిదే. నువ్వు వణుకుతావు, చచ్చుకొచ్చిన మంచిగా ఫీల్ అవుతావు, హ్యాపీ ఫీల్ అవుతావు, బాగుందంటావు. కానీ ఈరోజు 2-3 వారాలు నువ్వు వాక్యం విని, 8 వారాలు విశ్వాసం వాక్యం వినిన తర్వాత ఏదో మొమెంట్లో కనుక నీలో మార్పు వచ్చి, నిశ్చయిత వచ్చి, అది క్రియల్లో కనుక మారకపోతే
దయ్యాలకున్న విశ్వాసము లాంటిది నీకు ఉంది. దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి? దయ్యాలు నమ్ముతున్నాయని యాకోబు చెప్తున్నాడు, కానీ పరలోకం ఎల్లవు. అలాగే మనం కూడా నమ్ముతున్నాను మనం చెప్తున్నాం, కానీ నీకు కూడా దేవుని దగ్గర ఏ కార్యము నువ్వు పొందుకోవడం జరగదు. ఎందుకంటే ఆ విశ్వాసము మృత విశ్వాసం అంటున్నాడు యాకోబు. అంటే దాంట్లో ఆలోచన క్రియలు అంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఇంకొంచెం కింద చదువుతాను చూడండి, అలా మాడుతూ అక్కడ చూడండి 18 వచ్చిన ఒకసారి మళ్ళీ చదువుతాను. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరచని చెప్పను. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నావు వ్యర్థుడా, క్రియ లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకున్న గోరుచున్నవారు. వెంటనే అంటున్నాడు చూడండి 20వ వచనంలో అబ్రహాము మారుతున్నాడు. అక్కడ అబ్రహాం చూడండి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసరనియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. ఇక్కడ చూడండి, అక్కడ అబ్రహాము ఇస్సాకుని బలర్పించడం ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడు తీర్చబడ్డా, విశ్వాసం ద్వారా అంటే పౌలుని అడిగితే విశ్వాసం ద్వారా తీర్చబడ్డాడు. క్రియల వల్ల నీతిమంతుడు తీర్చబడలేదు, విశ్వాసం వల్ల అంటాడు. కానీ విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమయ్యింది? విశ్వాసం కంప్లీట్ ఎప్పుడు అవుతుంది? నువ్వు విశ్వాసం చెప్పుకుంటున్నావు, విశ్వాసం అని మాట్లాడుతున్నావు కదా, పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు మారుతుందో తెలుసా? నువ్వు అనుకుంటున్న విశ్వాసము, నువ్వు ఆలోచిస్తున్న విశ్వాసము, నువ్వు మాట్లాడుతున్న విశ్వాసము క్రియల్లో కనబడిన తర్వాతనే అది నీ విశ్వాసం పరిపూర్ణము అయినట్టు. అంటే అర్థమైన క్రియల్లో కనబడినంత వరకు ఆ విశ్వాసం ఇంకా పరిపూర్ణము కాలేదు. ఇక్కడ అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఇస్సాకును అర్పించినప్పుడు బైబిల్ మీకు తెలుసా, ఇస్సాకును అర్పించిన మొమెంట్లో అప్పుడు దేవుడు అంటాడు, ఇందును బట్టి నాకు తెలిసింది అంటాడు దేవుడు. నువ్వు ఇది చేసావు కదా, నీ కుమారుని అర్పించిన వెనుక తెలియదు కాబట్టి దీనిని బట్టి ఇందును బట్టి నాకు తెలిసింది అన్నాడు దేవుడు. సో ఇక క్రియకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడండి, క్రియకి ఎంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడు. ఏం దేవుడికి అన్నీ తెలియవా? మన హృదయంలో ఏముందో తెలియదా అంటే తెలుసు. కానీ విశ్వాసం ఇప్పుడు పరిపూర్ణం అవుతుందంటే క్రియలను చూపిస్తే పరిపూర్ణం అవుతుంది. దేవుడు కూడా అబ్రహాం నాకు ముందే తెలుసులే, నీకు ఎంత విశ్వాసం అనలేదు. దేవుడు అన్నాడు, ఆ క్రియ జరిగించిన తర్వాత దేవుడు అన్నాడు, ఇందుని బట్టి నాకు తెలిసింది అబ్రహాము అని. దేవుడు ఆ మూమెంట్లో ఆది కాండలో అబ్రహాంతో దేవుడు ఆ మూమెంట్లో అక్కడ మాట్లాడతాడు. ఇస్సాకును బలర్పించడానికి కత్తెత్తేసిన తర్వాత దేవుడు ఆపి ఆ తర్వాత అంటాడు, అబ్రహాము దీన్ని బట్టి నాకు తెలిసింది, నీకు నా మీద ఎంత భక్తి ఉంది, ఎంత భయం ఉందో దీన్ని బట్టి నాకు తెలిసింది. దేన్ని బట్టి? క్రియను బట్టి. అదే ఇక్కడ యాకోబు మాట్లాడుతూ ఇస్సాకును అర్పించాడు కదా, అర్పించిన తర్వాతనే కదా దేవుడు అబ్రహాం యొక్క పరిపూర్ణమైన విశ్వాసం దేవుడు మాట్లాడాడు. ఆ క్రియకి అంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడు కదా అంటున్నాడు. ఆ క్రియను కూడా దేవుడు సాక్ష్యం పలికాడు కదా అంటున్నాడు. ఇప్పుడు చూడాల్సిన క్రియ ఎంత ఇంపార్టెంట్ కాదు. మనం క్రియ ఎందుకో కానీ క్రిస్టియానిటీలో మనము ప్రస్తుత కాలంలో అయితే కృప గురించి ఎక్కువ మాట్లాడతాం కాబట్టి క్రియల గురించి అంత ఎక్కువ మనం మాట్లాడడం. ఇప్పుడు నేను ఎప్పుడు అంటాను చూసారా, ఏదో ఒక ఎక్స్ట్రా మనం ఖచ్చితంగా వెళ్ళిపోతూనే ఉంటాం, అటో లేదా ఇటో వెళ్ళిపోతాం. అయితే పూర్తి క్రియలు అంటాం ఫరిసీల్లాగా, లేదనుకుంటే పూర్తి ఏదో బైబిల్లో పౌలొక్క మాటలు కొన్ని తర్వాత క్రియలే ఉందండి, నాకు విశ్వాసం ఉందండి, క్రియలే చూపించలేకపోతే నాకు విశ్వాసం లేదని మీరు ఎలా అనుకుంటారు? ఎందుకంటే అబ్రహాము విశ్వాసం బట్టి నీవు తీర్చబడ్డాడు, క్రియలను బట్టి కాదు అంటాం. సరే, నువ్వు ఈరోజు మాట్లాడావు, ఓకే, విశ్వాసం బట్టి తీర్పు పొందాడు, నీతిమంతుడు తీర్చబడ్డాడు. నువ్వు ఈరోజు మాట్లాడావు, రేపు మాట్లాడు, ఎల్లుండి మాట్లాడావు. కానీ ఎల్లకాలం అదే మాటతో కూర్చుంటే ఓ మూమెంట్ వస్తే ఏమర్థం అవుతుందంటే నీకు నిజంగా విశ్వాసము లేదు. ఎందుకంటే ఉంటే క్రియల్లో కనబడుతుంది కదా. అలా అబ్రహాం గురించి మాట్లాడిన తర్వాత ఇంకొంచెం కింద చదువుతాను చూడండి, ఇంకొంచెం కింద చదువుతాను 23 వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడినని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుని అతనికి పేరు కలిగాను. ఇక్కడ గమనించండి, మనుష్యుడు విశ్వాస మూలం మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. ఇక్కడ గమనించండి, అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఇక్కడ గమనించిన వెంటనే చూడండి, అబ్రహాం గురించి మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అబ్రహాము విశ్వాసం మన అందరికీ ఎగ్జాంపుల్. మన విశ్వాసాన్ని నేర్చుకోవాలంటే అబ్రహామును చూసి నేర్చుకుని బైబిల్ మనకు చెప్తుంది. అబ్రహామును చూసి విశ్వాసం నేర్చుకుంటాం, కానీ రాహాబును చూసి ఏం నేర్చుకుంటాం అనిపిస్తుంది మనకి. కానీ మీకు తెలుసా, అబ్రహాములో మనకి విశ్వాసం ప్రధానంగా కనబడుతుంది, క్రియల కంటే విశ్వాసం ప్రధానంగా కనబడుతుంది. కానీ మీకు తెలుసా, అసలు విశ్వాసం ఏమాత్రం పెద్దగా కనబడటం రాహాబు గురించి కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. అది ఇంపార్టెంట్. రాహాబు గురించి మాట్లాడుతూ వేశ్యన్ రాహాబ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తూనే
రాహాబు గురించి ఇక్కడ మాడుతూ, ఈవెన్ ఆమె గురించి కూడా మాడుతూ, అబ్రహాం అంటే విశ్వాసం కోసం మాడతాడు, చర్చికి వెళ్తాడు, మైక్ తీసుకుని సాక్ష్యం చెప్తాడు, చర్చికి వెళ్తాడు, గట్టిగా పాటలు పాడతాడు. మనకుండా అబ్రహాం విశ్వాసము ఉంది అనుకుంటాం, కానీ అబ్రహాం అల్టిమేట్గా క్రియల ద్వారానే ఆయన నీతిమంతురాన్ని తీర్చబడ్డాడు, విశ్వాసం పరిపూర్ణమైంది. కానీ రాహాబు అనేటువంటి ఆమె అన్యురాలు, ఆమె విశ్వాసం గురించి ఎక్కడ మాట్లాడింది లేదు, విశ్వాసం ఎక్కడ మాట్లాడింది లేదు ఆమె. కానీ ఇంకొన ఆమె కూడా అబ్రహాములాగా నీతిమంతురాలా తీర్చబడింది అంటున్నాడు ఇక్కడ యాకోబు. అసలు అబ్రహాము ఎక్కడ, ఈమె ఎక్కడ, కానీ ఇద్దరిని కలిపేస్తున్నాడు. ఆమెను తీసాడు, ఆయన తీసాడు, అబ్రహాం ఎగ్జాంపుల్ తీసాడు, వెంటనే ఈ రాహాబుని తీసాడు ఎగ్జాంపుల్గా. నార్మల్ మనం పోలుస్తాం, ఇంకెవరన్నా పోలుస్తాం, కానీ అబ్రహాంతో ఈమెను యాక్చువల్గా మనమైతే పోల్చం, కానీ యాకోబు రాహాబుతో పోలుస్తున్నాడు. విశ్వాసం గురించి మారుతూ, క్రియలు ఉంటే ఆ విశ్వాసం ఎంత బలంగా మారుతుందో, క్రియలు ఉంటే ఆ విశ్వాసం ఎంత బెనిఫిషియల్గా నీకు ఉంటుందో చెప్పడానికే మాట్లాడుతున్నాడు. అబ్రహాం అంటే విశ్వాసం గురించి మాట్లాడతాడు, విశ్వాసం గురించి సాక్ష్యం చెప్తున్నాడు కాబట్టి, విశ్వాస సంబంధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం వేరేగా అనుకుంటామేమో. కానీ ఇక్కడ చూడండి, రాహాబు చూడండి, ఆమె బేసిక్గా నోట్ పెద్దగా విశ్వాసం మాట్లాడేది ఏమి ఉండదు. అక్కడ సందర్భం ఏం చెప్తున్నాడు యాకోబు అంటే, యెహోషువ నాయకత్వంలో వేగు చూడడానికి వెళ్ళినప్పుడు, ఎవరైతే వేగు చూడడానికి వచ్చారో, ఆ పట్టణం సంచరణ చూడడానికి వచ్చారో, వాళ్ళని ఏం చేసిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చినప్పుడు ఈమె ఇజ్రాయెల్ దేవుని గురించి మాట్లాడతారు తెలుసా. బైబిల్కి వెళ్ళి మీరు చదవండి, అక్కడ యాక్చువల్ యాకోబు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది, 8వ వచనం నుంచి ఉంటుంది. ఇవి వేగు వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు చూసిన తర్వాత అంటది, యెహోవా ఇజ్రాయెల్ దేవుని గురించి మాట్లాడుతుంది. ఏమంటే తెలుసా, అరే మీరు ఆల్రెడీ ఐగుప్తులో బయటకు వచ్చినప్పుడే మీ గురించి మా దేశ ప్రజలు విన్నప్పుడు వాళ్ళ హృదయాల్లో చెదిరిపోయినని చెప్తుంది ఆమె. అంటది, మాకు గ్యారంటీగా తెలుసు, నాకు గ్యారంటీ తెలుసు, ఈ పట్టణము ఖచ్చితంగా మీ చేతిలోకి వెళ్ళిపోద్ది, మీ దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తాడని నాకు ఆల్రెడీ తెలుసు. విశ్వాసం కోసం మాట్లాడుతుంది ఆమె. అలా మాట్లాడి అక్కడితో ఉండిపోతే బహుశా ఆమె ఇక్కడ పెద్దగా ఆ బెనిఫిట్ ఉండేది కాదేమో. కానీ ఏమంటుంది తెలుసా, అది ఎంత ఖచ్చితంగా జరుగుతుంది అని ఆమె నమ్మిందంటే, ఆమె అంటది, మీరు వచ్చేటప్పుడు, మీరు ఈ పట్టణాన్ని మీరు స్వాధీనపరచుకుని వచ్చేటప్పుడు దయచేసి నన్ను నా కుటుంబాన్ని మాత్రం మీరు ఏకీడు తలపెట్టద్దు, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత నమ్మకం చూడండి ఆమెకి. ఏం నమ్మకం అంటే, ఖచ్చితంగా వారి దేవుడు వారికి పట్టణాన్ని ఇచ్చేస్తాడు అని తెలిసింది ఆమెకు. పోనీ అక్కడ తాగిపోయిందా, ఏదో ఆమె ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఆమె ఆలోచించిందా అంటే, ఆమె విశ్వాసం క్రియలు ఎంత బలంగా కనిపించని చెప్తున్నాను చూడండి. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ యెరికో పట్టణ సైనికులు వీళ్ళు వెతుకుతున్నారు, ఇజ్రాయెల్ వేగు చోటకి వచ్చిన వీళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. వెతుకుతుంటే సైనికులు వస్తే ఆ సైనికులను డైవర్ట్ చేస్తారు తెలిసి ఏమే. ఇజ్రాయెల్ ప్రజలకు వేగు చోటకి వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు ప్రాణాన్ని కాపాడడానికి ఆమె ప్రాణం అడ్డు పెట్టుకుని తెలుసా. అంత బలమైనటువంటి కార్యం ఆమె చేసింది. ఇప్పుడు చెప్పండి, అదంత ఈజీగా ఎవరైనా చేస్తారు? అది సరే, తన ప్రజలను తన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే తాపత్రయం ఉంది, మంచిదే, కానీ దానికోసం ఎంత రిస్క్ తీసుకుందామే. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడింది తెలుసా ఆమె. అప్పటి వరకు ఏ గవర్నమెంట్ గురించి అయితే అనుకూలంగా ఉండేదో ఆ గవర్నమెంట్ వ్యతిరేకంగా, ఇంకో రకంగా చెప్పాలంటే ఓ రకంగా దేశద్రోహం లాంటి కార్యమే చేసింది. అంత రిస్క్ తీసుకుంటారు ఎవరన్నా? ఆమె క్రియలు అటువంటి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఆలోచించని చెప్తున్నాను. అబ్రహాము కొడుకుని చంపేంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు, మనకు తెలుసు అది. కానీ వేస్ట్ అయినటువంటి రాహాబు యొక్క విశ్వాసము క్రియలు చూడండి. ఒక నిరాలయుండి కూడా ఆమె ఎలా రక్షించబడింది, ఆమె కుటుంబం ఎలా రక్షించబడింది, ఆమె యాక్చువల్గా ఆమె జీవితం యొక్క సాక్ష్యాన్ని ఎలా మార్చాడు, ఎలా యేసు వంశావళిలో ఆమె పేరు సైతము చేర్చబడింది. ఊరికి జరిగిపోలేదు. ఆమె ఎంత విశ్వాసం అంటే ఆ విశ్వాసాన్ని క్రియలో కనపరిచింది. ఎలాగంటే వాళ్ళు వేగులు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళని కాపాడింది, వాళ్ళని దాచింది, వాళ్ళని భద్రపరిచింది, రిస్క్ తీసుకున్న గోడ మీద బొట్లో పెట్టి వాళ్ళని కిందకి అవతలకి ప్రాకారం అవతలకి దించింది. వాళ్ళని అంత రిస్క్ తీసుకుంది, ఆమె కాపాడింది. అలా కాపాడినటువంటి ఆ కార్యాన్ని ఇక్కడ యాకోబు అంటున్నాడు. ఆమె నమ్మింది, నిజంగానే యెహోవా దేవుడి గురించి వింది, నమ్మింది. కానీ అక్కడ తాను ఆగిపోలేదు, వారిని కాపాడింది. చూసారా, అది క్రియ. అంత రిస్క్ ఆమె తీసుకుంది. నేనంటాను, మనకు విశ్వాసం ఉంటే ఎంత రిస్క్ మనం తీసుకుంటున్నాం. మనం ఈ రోజుల్లో ఈ 2025లో విశ్వాసాలు మనం ఉంటుంది తెలుసా. విశ్వాసం అని చెప్తాం, కానీ రిస్క్ ఏమి తీసుకోము. రిస్క్ ఏమంటే అర్థం ఏంటంటే చాలా బలంగా కొన్ని మనం చెయ్యం, రాజీ పడిపోతాం కొన్నిటితో. ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని కనిపిస్తే, నా కుటుంబంలో నా బిడ్డలకి జీవితం లేదా నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని కనిపించినప్పుడు నువ్వెంత యాక్టివ్గా, ఎంత బలంగా నువ్వు దేవుళ్ళు ఉండాలి, ఎంత ఎక్కువ నువ్వు తరచుగా సహవాసంగా కూడుకోవాలి, ఎంత ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలి, ఎంత ఎక్కువగా నువ్వు వాక్యాన్ని వినాలి అని బేసిక్గా ప్రాక్టికల్ చెప్తున్నాను చూడండి.
అది నువ్వు బలంగా చేయాలంటే ఎలా ఉండదు తెలుసా? నీకు ప్రాబ్లం ఏదో వచ్చినా సరే నువ్వు చర్చకి రాకుండా నువ్వు ఆ మొమెంట్లో నువ్వు ఆ సీజన్లో ఆ కాలంలో నీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ఎదురు చూసే మొమెంట్లో ఒక గురి నువ్వు పెట్టుకొని నాకు ఇది పరిష్కారం దొరకాలి అని కనిపించినప్పుడు, నేను దేవుని దగ్గర ఉండే కార్యం ఎదురు చూసి నీకు కనిపించినప్పుడు అది జరిగే వరకు నువ్వు చాలా బలంగా నువ్వు చాలా యాక్టివ్గా దేవుల్లో సాగాలి తెలుసా? అంటే నువ్వు క్రియలో బాగా కనపరచాలి. దేవుడు చేస్తానో రెడీగా ఉన్నాడు, అందుకే నేను వెయిట్ చేస్తున్నాను, అందుకే నేను చర్చికి వెళ్తున్నాను. నేను రాజీపట్లేదు, నాకు ఖాళీ ఉంది కాబట్టి నేను చర్చికి వస్తున్నాను కాదు. ఇంటి చుట్టాలు వచ్చారు కానీ నేను చర్చికి వెళ్తున్నాను, నాకు కొన్ని పనులు ఉన్నాయి అయినా సరే చర్చికి వెళ్తున్నాను. వాతావరణం బాగోలేదు నేనే సరే చర్చికి నేను వస్తున్నాను. అది క్రియలతో కూడినటువంటి విశ్వాసం. అది ఖాళీ ఉన్నప్పుడు చర్చికి రావడం అంటే అది నిజమైన విశ్వాసము కాదు. అది ఆ విశ్వాసం పరిపూర్ణం అలాగ అవ్వదు. నీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు నేను అప్పుడు ఈ కార్యాలు చేస్తానంటే కాదు. దేవుని దగ్గరకు వచ్చి ఉన్నాడేనో తను వెతికితే ఫలము దయచేసి నమ్మినప్పుడు దేవుడు కూడా నీకు అర్థమైతే మరి ప్రతి సర్వీస్ నువ్వు కనబడాలి కదా. అలా కనబడితే నీకు ఏది నమ్మకం అయితే ఉందో అంటున్నావో ఆ నమ్మకాన్ని క్రియలో చూపిస్తున్నట్టు కదా. అలా క్రియలో చూపించినప్పుడు నీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది కదా. నీ విశ్వాసం పరిపూర్ణమైతే కదా దేవుడు అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీ నమ్మక చొప్పున నీకు జరుగునుగా కానప్పుడు కదా దేవుడు అంటాడు. కాకపోతే మనం ప్రాబ్లం ఏంటంటే మనం క్రియలను పక్కన పెట్టేస్తాం, క్రియలు పట్టించుకోవట్లేదు. కానీ రక్తస్రావాలు ఇస్తే ఒకసారి చూడండి, నిజంగా ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత గొప్ప విశ్వాసం ఆమెది. ఇల్లు వస్త్రపుచ్చంగా పట్టుకుంటే బాగుపడతాను అనుకుని కూర్చుందా, అలాగే ఇంట్లో కూర్చుందా, పట్టుకుంటే నేను బాగుపడతాను, నాకు నమ్మకం ఉందండి ఫస్ట్ ఖచ్చితంగా పట్టుకుంటే బాగుపడతాను అని చెప్తా తిరిగిందా? ఆ నమ్మకం ఆమెకు ఏర్పడిందన్న తర్వాత కూడా ఇంకో నువ్వు మాట్లాడుతూనే కూర్చుందా? లేదు, గుమ్మం దాటి బయటకు వచ్చింది ఆమె. జనసమూహం ఉంటే అందరిని చొచ్చుకొని వెళ్ళింది ఆమె, రిస్క్ తీసుకుంది ఆమె. బెతస్తా కూనటి దగ్గర ఒక ఆయన 38 సంవత్సరాల వ్యాధితో ఒక మనిషి ఉన్నాడు, అక్కడ పక్షవాయువుతో ఉన్నాడు. బస్ అది యోహాను సువార్త 5వ అధ్యాయం ఉంటుంది. అది 38 సంవత్సరాల నుంచి వ్యాధి ఉందంట ఆయనకి. ఆ కోనేట్లో నీళ్లు కదిలించబడగానే మొదట ఎవరు దిగుతారు వాళ్ళకి స్వస్థ వస్తుంది. క్రియ ఎంత ఇంపార్టెంట్ చూడండి. అది కదిలించబడగానే ఎవరు లోపల దిగుతారో వాళ్ళకే స్వస్థత. అక్కడ దేవుడు కదిలిస్తాడు నిజంగా స్వస్థ వస్తుంది అంటే దేని స్తోత్రం అండి అన్న వాళ్ళకి స్వస్థత కాదు. ఎవరికి స్వస్థత? అది జరుగుతుందని ఎదురు చూసే వాళ్ళకి స్వస్థత కాదు. అలా ఎదురు చూస్తూ ఆ మొమెంట్ వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చిన వెంటనే మొదట ఎవరు దిగుతారో దిగిన వాళ్ళకే స్వస్థత. పాపం మీ పక్షవాయువు గల వాడు వెయిట్ చేస్తున్నాడు. బైబిల్ అక్కడ యేసుక్రీస్తు మొమెంట్ వస్తే యేసుక్రీస్తు వస్తారు, చాలా కాలం తర్వాత వస్తారు. అప్పుడు యేసుక్రీస్తు బైబిల్ చెప్తున్నా అంటే యేసుక్రీస్తు అంట చూసినప్పుడు అంట వాడు ఆ స్థితిలో బహుకాలం నుండి అక్కడ అలా పడి ఉన్నాడని క్రీస్తు గ్రహించారట. బహుకాలం నుండి అక్కడ ఎంతకాలం వెయిట్ చేయాలండి అని చాలాసార్లు మనం అంటాం. అంటే నువ్వు ఒక ఆయన పక్షవాయువు గల ఆయన నీళ్ళు కదిలించితే దిగితే స్వస్థ వస్తుంది, కానీ ఆయన ప్రాబ్లం అది సొంతగా ఆయన కదలలేడు, అదే ఆయన ప్రాబ్లము. అయినా సరే ఇంకా అక్కడే ఉన్నాడు ఆయన. ఆయన ప్రాబ్లం బేసిక్ ప్రాబ్లం ఏంటి? కదలలేడు, అదే ప్రాబ్లం. కానీ కదిలించబడినప్పుడు కదిలితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ ప్రాబ్లం మనిషి కదలలేడు. ఇప్పుడు ఎవరన్నా ఆయన లోపల దించే వాళ్ళు ఉన్నారంటే బైబిల్ చెప్తుంది ఆయన క్రీస్తు అంటున్నాడు, ప్రభువా నీళ్ళు కదిలించబడినప్పుడు నేను ట్రై చేస్తున్నాను, నేను దిగే లోపు ఎవరో ఒకరు దిగిపోతున్నారు. చూడండి ఒకసారి ఆలోచించండి, నేను దిగే లోపు ఎవరో దిగిపోతున్నారు. నువ్వు పక్షవాయువు గలవాడు కదా, నీ కాళ్ళు పనిచేయ కదా, ఎలా దిగుతున్నావు అంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంటున్నాడు ఆయన. నేను దిగేలోపు అంటున్నాడు పక్షవాయువు గలవాడు, నేను దిగేలోపు అంటున్నాడు పక్షవాయువు గలవాడు. ఎవరో ఒకరు దిగిపోతున్నారు, వాళ్ళు పొందుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు. ఎంతకాలం పాపం ఆయన అలా ప్రయత్నం చేస్తాం ఒకసారి ఆలోచించండి. మనం ఎన్నిసార్లు చేస్తాం ప్రయత్నం? మనం చెప్పుకుంటాం తెలుసా, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరండి, మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు, బయటలో ఎవరు సపోర్ట్ చేయరు, నేను ఒంటరిని, అందుకే నేను ఈ స్థితిలో ఉన్నానండి. మా బంధువులు సపోర్ట్ చేయరు, మా ఇంట్లో సపోర్ట్ చేయరు, వాళ్ళు సపోర్ట్ చేయరు, వీళ్ళు సపోర్ట్ చేయరు, నేను అందుకే ఈ స్థితిలో ఉన్నాను. ఆయన బెతెస్దా కోనుడి దగ్గర 4 అడుగుల దూరంలో ఉంటూ స్వస్థత పొందుకునేటువంటి పొజిషన్లో స్థాయిలో ఉంటూ ఎలా దిగాలని ప్రయత్నం చేయడం గురించి మానేసి, నీళ్ళు ఎప్పుడు కదిలించబడతాయా అని గమనించుకోవడం మానేసి, ఎవరి వల్ల నీకు జరగట్లేదో వాళ్ళ పేరు చెప్పుకొని జీవితాంతం చెప్పుకొని బతుకుతూ ఉంటాం మనం. ఆ మనుషులు చెప్పుకోవట్లేదు, నా భార్య ఉంది కానీ దించట్లేదు అనట్లేదు, నా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు చెప్పలేదు, మా అన్నయ్య తమ్ముడు ఉన్నారు కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదండి, వాళ్ళు కనుక నా దగ్గర ఒక్కరోజు ఉండుంటే నాకు పని అయిపోయేదండి అని చెప్పుకోవట్లేదు ఆయన. ఎవరు లేకపోయినా ఆయన విశ్వాసం ఎంత బలమైందంటే కళ్ళ ముందు చాలామంది స్వస్థపొంది వెళ్ళిపోతుంటే నేను అనుకుంటాను నేను ఇంకా విశ్వాసం ఇంకొక బలపడిపోయిందేమో ఆయనకి. ఎలాగైనా సరే నేను కొంచెం ప్రయత్నం చేసి ఏదో మొమెంట్లో ఖచ్చితంగా నీళ్ళు కదిలించబడతాయి, అలా కదిలించబడినప్పుడు ఏదో సందర్భంలో ఖచ్చితంగా నేనే దిగుతాను, స్వస్థత పొందుకుంటాను. అందుకని ఆయన అంటున్నాడు, నేను దిగుతున్నాను, దిగేలోపు వేరే వాళ్ళు దిగిపోతున్నారు.
అంటే బహుశా జస్ట్ అలా అడుగుపెట్టి లోపు ఎవరో పెట్టేశారు, వాళ్ళ స్వస్థ వచ్చేసింది. నేను అనుకుంటే ఒకసారి ఊహించుకున్నాం అనుకోండి, అడుగుపెట్టాడు, స్వస్థ వచ్చినా చూసుకున్నాడు, కానీ కాలు చేతులు పని చేయట్లేదు. ఏంటని చూస్తే వేరే ఎవడో పొందుకొని వెళ్ళిపోయాడు. ఓహో, నాకంటే ముందు తను దిగాడు, అర్థమైంది. మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అలా ఎన్నిసార్లు ఫెయిల్ అటెంప్ట్ చేశాడు ఒకసారి ఆలోచించండి. అలా ప్రయత్నం ఎన్నిసార్లు వ్యర్థమైపోయి ఉంటుంది ఆలోచించండి. అప్పుడు ఆఫ్ చేశాడా? వేస్ట్ అండి, చేయడం వేస్ట్ అనుకుని ఆగిపోయాడా? బైబిల్ చెప్తున్న మాట, ఇంకనూ ఆయన ప్రయత్నం చేస్తున్నాడంట. ఇంకనూ అసలు ఒక్కసారి ప్రయత్నం చేయడమే కష్టం అంటే, అన్నిసార్లు నిరుత్సాహం వచ్చిన తర్వాత, నిస్పృహ వచ్చిన తర్వాత కూడా ఇంకా అంటున్నాడు, నేను ఇంకా చేస్తున్నాను. మనం అంటాం ఎంతకాలం చేయాలండి అంటాం. నేను చర్చికి వచ్చానండి, ఒక 6 నెలలు చర్చిలోకి వెళ్ళానండి, సంవత్సరం చర్చిలోకి వచ్చానండి, కానీ ఎందుకో కార్యం జరగలేదండి. చూశాను, జరుగుతుందేమో అని చెప్పారనే చర్చికి వచ్చానండి, చూశానండి, నా లైఫ్లో కార్యం ఎందుకో జరగలేదండి, నాకు దేవుడు ఎందుకో సహాయం చేయలేదండి, అందుకని చర్చ్ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది, ప్రార్థన మీద ఇంట్రెస్ట్ పోయింది, వాక్యం మీద ఇంట్రెస్ట్ పోయిందని మనం అంటాం. కానీ నేను అలా అన్నది తెలుసా? నాకు ఇంట్రెస్ట్ పోయింది అనలేదు, నేను డిసప్పాయింట్ ఉన్నాను, నాకు ఇంకా స్వస్థతే వద్దండి, ఇలాగే చచ్చిపోతాను, చాలా కాలం అయిపోయింది, ఇంకా కొంతకాలమే కదా ఏముందిలేండి అని అనుకోలేదు. తరచుగా క్రియలో చూపిస్తూనే వచ్చాడు ఆయన. నిజమైన విశ్వాసం అలా ఉంటుంది తెలుసా? నిజమైన విశ్వాసం అలా ఉంటుంది. ఆయన చెప్పుకోవట్లేదు, ప్రభు నేను నమ్ముతున్నాను, నాకు చాలా నమ్మకం దేవుడు చేస్తాడని, నేను చాలా నమ్ముతున్నాను చెప్పుకొని తిరగట్లేదు ఆయన. నేను ప్రయత్నం చేసే లోపల ఎవరో ఒకరు దిగిపోతున్నారు. అందుకనే యేసు స్వయంగా ఆయన దగ్గరికి వచ్చేసారు. ఎందుకంటే దేవుడు కూడా, క్రీస్తు కూడా ఏమంటున్నారంటే, ఆయన చేసిన ప్రయత్నం చాలు, ఇక ఎలాగైనా సరే ఈ మొమెంట్లో స్వస్థత పొందుకోవాలి, నీళ్ళ ద్వారా కాకపోయినా సరే నేనే వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేస్తాను. అందరికీ అక్కడ నీళ్ళ ద్వారా పొందుకునే అవకాశం ఉంది, కానీ ఒక వ్యక్తికి మాత్రం దేవుడే స్వయంగా రంగంలోకి దిగడంటాను నేనైతే. ఇప్పుడు ఎంతమందిని బాగు చేశాడండి అక్కడ? ఆయన ఒక్కడిని బాగు చేసి వెళ్ళిపోయాడు. ఒక్కడిని ఎందుకు చేశాడండి అంటే, ఆయన చేసిన ప్రయత్నం సరిపోద్దని దేవుడు తలంచాడు, క్రియలతో చూపిస్తూ ఉన్నాడు, ఆయన విశ్వాసం పరిపూర్ణమయ్యిందని దేవుడు తలంచాడు. అందుకనే దేవుడే స్వయంగా వచ్చేసాడు, బాగు చేశాడు. అక్కడ కూడా ఏమైనా క్రీస్తు అంటారు, పరుపెత్తుకొని నడు, నువ్వు లోపల దిగే ప్రయత్నం చేశావు కదా, అలాగే ఇంకొక ప్రయత్నం ఈసారి పరుపెత్తుకున్నాడు. అసలు లోపల దిగడం కాదు, పరుపెత్తుకొని నడు. అలాగే ఎత్తుకున్నాడు, లేచి నిలబడ్డాడు, నడిచాడు, స్వస్థత పొందుకున్నాడు. నింట చూడండి, చర్చిలోకి వచ్చి కూర్చొని నేను నమ్ముతున్నాను అని పాటలు పాడుతూ సాక్ష్యం చెప్పుకుంటా, ఎవరిని కనబడిన ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు ఎవరిని అడిగితే దేవుడు చేస్తే నమ్ముతున్నానండి అంటే కేవలం మాటలతో ఆపేసుకోకండి. నువ్వు నిజంగా నమ్మితే నువ్వేం చేస్తున్నావు, నువ్వేం నమ్మావు, నీ నమ్మకం నీకేం చెప్పింది, నీ నమ్మకం చెప్తున్నట్టుగా నువ్వు చేస్తున్నావా, అది ఆలోచించుకోవాలి. రక్తస్రావాల స్త్రీకి చెప్పింది, ఆమె విశ్వాసం, వస్త్రం పట్టుకుంటే బాగుపడతాను, వెళ్ళింది. క్రియలు లేకపోతే ప్రాబ్లం ఏంటంటే నీ విశ్వాసము మృతం అయిపోద్ది కదా, అదే ప్రాబ్లం. కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది మాట్లాడతాం కానీ క్రియలో చూపించాం. కథ ఏంటంటే ఇంకో భ్రమలో బ్రతుకుతాం. ఏంటో భ్రమ అంటే, నేను ఇంకో దేవుని నమ్మాను, ఏదో టైంలో జరిగిపోద్ది. నువ్వు అడుగు ముందుకేయకుండా ఏ కార్యమో మొదలు కాదు. మీరు బైబిల్లో చూడండి, ఎవరన్నా ఇంట్లో కామ కూర్చున్నారు కానీ జరిగిపోయింది ఎవరికన్నా లేదు. ప్రతి వాళ్ళు అడుగు బయటికి పెట్టారు, ఏదో ఒకటి చేస్తేనే జరిగింది. పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు ఇది కనుక నువ్వైతే నాకు కూడా సెలవేమో, నేను నీళ్ళ మీద నడుస్తా అన్నాడు. వేస్తాను, సరే పేతురు రా అన్నారు. సర్లే ప్రభు చెప్పావు కదా, ఈసారి వద్దులే, నెక్స్ట్ టైం అన్నాడా పేతురు? అనలేదు. ఏ మూమెంట్లో దేవుడు రమ్మని పలికాడు, ఆ మూమెంట్లో అడుగు బయటికి వేశాడు. మిగిలిన శిష్యులు అందరూ 11 మంది అలాగే బోట్లో కూర్చున్నారు, కానీ పేతురు మాత్రం నీళ్ళ మీద నడిచాడు. నా 11 మందిలా కాదు మనం. దేవుడు ఒకటి నీకు చెప్పి నీకు లోపల ప్రేరేపణ ఇచ్చాడంటే ఊరికి నా ప్రేరేపణ కాదు, ఆ ప్రేరేపణ ఏదో పాస్టర్ గారు ఇచ్చారని అనుకో, పాస్టర్ ఏదో చెప్పారు అని అనుకోకండి. అంటే బహుశా దేవుడే ప్రేరేపించడం అర్థం చేసుకో. ఎందుకంటే క్రియలో చూపించినంత వరకు నీ విశ్వాసం పరిపూర్ణము అవ్వదు. ఆ పరిపూర్ణం అవనంత వరకు నీ లైఫ్లో కార్యము జరగదు. విశ్వాసం ఎందుకంటే పరీక్షించుకున్నా, విశ్వాసం ఉందనుకుంటూ అలా బ్రతుకుతూ మన సామర్థ్యం మీద బతకద్దు. ఎందుకంటే ఇంతకన్నా బెటర్గా దేవుడు మన లైఫ్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ శక్తి సామర్థ్యాల మీద, నీ కష్టం మీద నువ్వు బతకడం కాదు. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నేను పని చేస్తే తప్పరాదంటున్నావు, నువ్వు దేవుని నమ్మి డ్యూటీ కూడా పక్కన పెట్టి నువ్వు చర్చకొస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు నిద్రపోతున్నప్పుడే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నువ్వు బయటికి వెళ్ళి పని చేసినప్పుడు కాదు,
నేను ఎలా వర్క్ చేస్తానంటే, నువ్వు నిద్రపోయినప్పుడు కూడా దాని తగ్గ ప్రతిఫలం నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి రాత్రే పడుకొని లేటుగా పడుకొని కష్టమేదే బతుకుతాను అనుకోవద్దు. కష్టపడ్డం మంచిదే, నేను చెప్తాను నిజంగా క్రియలతో కొన్ని విశ్వాసం కష్టపడడం మంచిదే. కానీ ఆ కష్టాన్ని నమ్ముకొని కష్టాన్ని బట్టి బయటికి కష్టపడుతున్నావా, లేదంటే ఇంకో నువ్వు దేవుని నమ్మేవి కాబట్టి బయటికి వెళ్ళి కష్టపడుతున్నావా? దేవుడు ఇస్తా అన్నాడు కాబట్టి నేను వెతుకుతున్నాను, అందుకే నేను ప్రయత్నం చేస్తున్నావా? లేదా కష్టపడకపోతే నేను పైకి రాలను కదా అనుకొని ప్రయత్నం చేస్తున్నావా? నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి కార్యం ఏంటి? అది ఇంపార్టెంట్. అల్టిమేట్గా అందుకని చూడండి, ఈ విశ్వాసం చెప్పుకొని మాట్లాడడం తగ్గించేసి క్రియలో చూపించడం అలవాటు చేసుకోవాలి. నేను చెప్తున్నాను చూడండి, బైబిల్ బట్టి ఈరోజు చెప్తున్నాను, క్రియలో నువ్వు చూపించినంత వరకు కూడా నీకు విశ్వాసం ఉందో లేదో గ్యారంటీ లేదు. లేదా నాకు విశ్వాసం ఉందో లేదండి, మీకు తెలియదు, నాకు ఉంది, దేవుని తెలుసు అనుకుంటే అలా బతకండి, పర్వాలేదు. కానీ క్రియలు లేకపోతే కనుక ఆ విశ్వాసం సస్టైన్ అవ్వదు, ఆ విశ్వాసం నిలబడదు, నువ్వు దేవుని దగ్గర నుండి ఏ కార్యం కూడా పొందుకోలేవు. అందుకనే నిష్ఫలము అన్నాడు ఆ విశ్వాసాన్ని, నిష్ఫలమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే నువ్వు చెప్పుకోవడానికి బాగుంటుంది, నువ్వు చెప్పుకున్నావు కాబట్టి అందరూ కూడా మంచి విశ్వాసం ఉందండి వీళ్ళకి అని చెప్పుకుంటాం, నువ్వు అక్కడితో తృప్తిపడ్డమే. అంతకంటే గొప్ప కార్యం దేవుని దగ్గర నీకేమీ రాదు. అంటే నా దేవుణ్ణి నిజంగా నమ్మితే నువ్వు ఎంత బలంగా నమ్ముతావు అంత బలంగా నువ్వు క్రియలో దాన్ని చూపిస్తావు. ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే. అంత రిస్క్ ఆమె రాహాబు తీసుకుంది. ఇంకొన ఆమె వేస్ట్ అని బైబిల్ పిలుస్తుంది. కానీ మీకు ఇంకా పిలిచినా సరే ఆమె ఫ్యూచర్ని దేవుడు మార్చేసాడు తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరును దేవుడు చేర్చేసాడు. ఆ ఒక్క కార్యం బట్టి ఆమె ఇజ్రాయెల్తో వాళ్ళు వచ్చిన ఇజ్రాయెల్తో పాటు కలిసిపోయింది, వాళ్ళతో పాటు జీవించింది. ఎంతగా ఇజ్రాయెల్ ప్రజలతో ఏకమైపోయిందంటే ఒక అన్యురాలు చివరికి యేసు ప్రభువు వంశావళి మెన్షన్ చేస్తున్నప్పుడు ఆమె పేరు పెట్టకుండా లేదు, ఆమె పేరు రాయబడకుండా లేదు. అంత గొప్పగా ఆమె లైఫ్ని దేవుడు టర్న్ చేశాడు, చరిత్ర మార్చేశాడు దేవుడు. ఎలాగా? యాకోబు అంటున్నాడు, క్రియలో చూపించింది కాబట్టి. అంటాను, అంత బలంగా క్రియలో చూపించగలిగేంత విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు. అంటాను, మనం బహుశా విశ్వాసం ఉండుంటుంది, చెప్పుకుంటున్నాను అంటాను, నువ్వు చెప్పుకోవడం మానేసి నువ్వు ఏదైతే చెప్తున్నాను అంటున్నావో, నువ్వు లోపలైతే ఉందంటున్నావో దాన్ని క్రియల్లో చూపించు. ఎందుకంటే నీ క్రియల్లో ఏదైనా నీకు కనబడాలంటే, బాహ్యంగా నీకు ఏదైనా క్రియ జరగాలి అంటే నీకు లోపల నిజమైన విశ్వాసాన్ని నువ్వు క్రియల్లో చూపించు, బాహ్యంగా నీ జీవితంలో కార్యము జరుగుతుంది. అంతేగాని క్రియలు ఉన్నాయని విశ్వాసం చెప్పుకుంటూ అలా బతకడం మానేయండి. ఉంటే క్రియల్లో కూడా దాన్ని చూపించండి. ఉంది అని ఒకళ్ళు నిజంగా ఉండుండొచ్చు, కానీ అక్కడితో సాటిస్ఫై అయిపోద్దు. ఎందుకంటే ఆ విశ్వాసం నిష్ఫలము. దేవుడు నిజంగా మన చేతి పని ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్మితే, పేదరికంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు నమ్మితే దేవునికి ఇస్తాం. అదేంటి చెప్తుంది? అది ఎవడో నేను చెప్తుంది, విశ్వాసంతో నువ్వు కార్యాన్ని చేస్తున్నావు. అలాగే ప్రార్థన చేయాలనిపించలేదు కానీ నువ్వు ప్రార్థన చేస్తావు. ఎందుకంటే అడిగితే దేవుడు ఇస్తాను, నువ్వు లోపల బలంగా నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు డైలీ. ప్రార్థన నీ లైఫ్ని, నీ జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నావు డైలీ. ఎందుకంటే ఆ రోజు నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోజు జరిగే కార్యానికి ఈ ప్రార్థన అంటే నీ బలాన్ని ఇస్తాను, ప్రార్థన మీద నమ్మకం ఉంది కాబట్టి నువ్వు డైలీ ప్రార్థన చేస్తున్నావు. సెంటిమెంటల్ కాదు, ఉదయం లేచి ప్రార్థన చేయాలి, పడుకొని ప్రార్థన చేయాలని టక నిమిషం, ఉదయం 1 నిమిషం, రాత్రి 1 నిమిషం చేసి ముగించడం కాదు. ప్రార్థన మీద నమ్మకం ఉంటే నువ్వు అలా ప్రార్థన చేయవు, నువ్వు వేరేగా చేస్తావు. అలాగే విశ్వాసం ఉంటే, ఏదైనా నమ్మేమంటే క్రియలంత బలంగా కానంత వరకు విశ్వాసం పరిపూర్ణమాదు. అందుకే క్రియలతో కూడిన విశ్వాసము బెస్ట్, అది ప్రతిఫలం ఇస్తుంది. అందుకని విశ్వాసాన్ని పరీక్షించుకోండి. మీరు ఎవ్వరికి సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళాక ఈరోజు పడుకునే లోపు మీరు నిజంగా ప్రతి వాళ్ళు కూడా మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. పడుకునే లోపు మ్యాటర్ సెటిల్ చేసుకొని పడుకోండి. ఎంత విశ్వాసం ఉందో పరీక్షించుకోండి. కొన్ని చేయగలుగుతానంటే దాని వెనకాల విశ్వాసం ఉందా ఆలోచించండి. కొన్ని చేయలేకపోతానంటే బహుశా దాని వెనకాల అవిశ్వాసం ఉందా, అంటే నేను ఎందుకు చేయట్లేదు అంటే నాకు నిజంగా అంత నమ్మకం నాకు లేదా, బహుశా అందుకనే నేను కార్యాన్ని సరిగ్గా చేయలేకపోతున్నానా ఆలోచించుకోండి. అది నిజంగా చేయలేకపోవడానికి లేదా కొంచెం మాత్రమే చేయడానికి కారణం అవిశ్వాసం అయితే దాన్ని సెటిల్ చేసుకోండి. విశ్వాసంతో అడిగేయండి. ఖచ్చితంగా క్రియలతో కొన్ని విశ్వాసం ఉంటే కార్యము జరుగుతుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టినా కాపాడే ప్రభువుండగా భయమే లేదుగా. మార్గమంతా అంధకారం ఆవరించిన మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం
ప్రభువు